కాళహస్తీశ్వరుడు గురించి చెప్పాలి అంటే మాత్రం తెలుగువారికి ఒకవేళ సాహిత్యంతో పరిచయం ఉన్న కాస్త తెలుగువారికి గుర్తొచ్చే మహానుభావుడు ధూర్జటి మహాకవి. అయితే ఇక్కడ చెప్పేది కేవలం ధూర్జటి మహాకవి రచించిన గ్రంథం మాత్రమే ఇక్కడ చెప్పడం లేదు. కాళహస్తి గురించి ఎక్కడెక్కడుందో స్మరించుకుంటూ వాటిలో ఉన్న సారాన్ని కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ కాళహస్తీశ్వర వైభవమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దీనికి ధూర్జటి గారిని ఆధారంగా తీసుకుంటూ ఇతరత్ర మనకు ప్రామాణిక గ్రంథములు ఏవైతే ఉన్నాయో వాటిలో ముఖ్యాంశములు కూడా చెప్పుకుని కాళహస్తి స్వరూపాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం. అసలు శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం యొక్క వైశిష్ట్యం ఎప్పటి నుంచింది, ఎలా ఉన్నది అనేది గ్రహించాలి అంటే కొన్ని విషయములు ధూర్జటి మహాకవి పద్యకావ్యంగా ప్రబంధంగా రాశాడు. అద్భుతమైనటువంటి కావ్యంగా రచించారు. అందుకే తెలుగు సాహిత్యంలో ధూర్జటి స్థానం చాలా విశేషమైనది. పైగా కృష్ణదేవరాయల యొక్క అష్టదిగ్గజాల్లో ఒకడుగా ధూర్జటి మహాకవిని మనం పేర్కొంటూ ఉంటాం. చాలామంది కృష్ణదేవరాయల ఆస్థానంలో కవుల గురించి మీకు తెలుసు. అల్లసాని పెద్దన గారు, అదేవిధంగా నంది తిమ్మన, తెనాలి రామకృష్ణ కవి, ఇక ధూర్జటి మహాకవి, ఇలా కొంతమంది ఉన్నారు. అందుకని ఆంధ్రభోజుడు అని పిలిచారు. ధూర్జటి కృష్ణదేవరాయల కాలంలో ఆయన ఆస్థానంలో ఉన్నవాడు అనడానికి అనేక ఆధారాలు మనకున్నాయి. కానీ రచించిన పుస్తకాలు రెండు ఎక్కువ ప్రసిద్ధి, రెండే రచించారు కూడా ఆయన. ఒకటి శ్రీ కాళహస్తి మాహాత్మ్యం, రెండవది కాళహస్తీశ్వర శతకం. ఈ కాళహస్తీశ్వర శతకం ఒకప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళకి వచ్చు, ఇప్పుడు ఆయన రాశాడని కూడా ఎంతమంది తెలుగు వాళ్ళకి తెలుసు, పెద్దవాళ్ళకి బహుశా కాస్త గుర్తు రావచ్చు. రమ్యమైన పద్యాలు రచించారు. అప్పట్లో దాశరథి శతకం ఒకటి, అయితే సుమతి శతకం, వేమన శతకం ఎలాగో నీతి శతకాలు. కానీ భగవత్స్తుతి శతకాలు మాత్రం ప్రసిద్ధిగా దాశరథి శతకం ఒకటి, శ్రీ కాళహస్తీశ్వర శతకం ఒకటి తెలుగు వారికి బాగా ప్రసిద్ధిగా ప్రధానంగా ఉండేది. పైగా అందులో గొప్ప విశేషాలు ఏంటంటే ఒకవైపు కాళహస్తీశ్వరునిపై భక్తి చెప్పడం మాత్రమే కాకుండా లోక రీతులు చాలా చక్కగా ఆయన అందించారు. కొన్ని శ్లోకములు ఇవాళ ప్రారంభంలో స్వాగత వచనాలు పలుకుతూ ఉన్నటువంటి వారు కూడా పద్యాలు ఒకటి రెండు ఇక్కడ ఉటంకించడం జరిగింది. అంత ప్రసిద్ధి కాళహస్తీశ్వర శతకం. శ్రీ కాళహస్తీశ్వర అని మకటంతో రచించారు. ఈ మకటంతో రచన సామాన్యమైన విషయం కాదు. ఇది శ్రీకాళహస్తీశ్వర అని చెప్పినప్పుడు యతిస్థానంలో స్త్రీ వస్తుంది కనుక అక్కడ మొదలుపెట్టే అక్షరాల్లో సకారం, శకారం, చకారం, రకారం కూడా వాడుకోవచ్చు. అది ఈ శబ్దంతో కలిసి ఉండాలి, ఈ కారంతో. అలా రచించడం చిన్న విషయం కాదు. ఎంత అద్భుతమైన శతకము ఇది, చదివితే తెలుస్తుంది. అయితే అందులో కాళహస్తీశ్వర మాహాత్మ్యం కొన్ని చోట్లే కనబడుతుంది, మిగిలినంతా కూడా లోకరీతులు, జీవుని వేదన, ఈశ్వరునికి నివేదన గోచరిస్తాయి. అద్భుతమైన శతకం. దాని గురించి చెప్పుకోవాలన్నా కొన్ని రోజులు ప్రవచనంగా చెప్పుకోవచ్చు, అంత ఉన్నది. రెండవది శ్రీ కాళహస్తి మాహాత్మ్యం. ఇది ప్రబంధంగా రచించారు. అంటే కాళహస్తి మహాత్మ్యాన్ని కావ్యంగా రచించారు. ఈ కాళహస్తి ఎలా వచ్చిందని దీంట్లోనే మనకి ఎక్కువగా ప్రసిద్ధి చెందినటువంటి సాలెపురుగు, పాము, ఏనుగు కథ, కన్నప్ప చరిత్ర కనబడుతుంటుంది. అయితే వీడి మూలం మాత్రం సంస్కృతంలో కాళహస్తికి సంబంధించిన గ్రంథముని మూలంగా తీసుకున్నాడు ఆయన. దాన్ని తీసుకుని తెలుగులో కావ్యంగా అద్భుతంగా రచించారు. మరి సిద్ధపురుషుడుగానే వర్ణించాలి. ఈయన కవిత్వం అంత గొప్పగా ఉంటుంది, సామాన్యుడు కాడు. కొందరు కవితారీతులతోనే ఆయన చూశారే కానీ ఆయన శివతత్వంలో నిధి, శివారాధన కళలో నిపుణత్వం కలిగినటువంటి వాడు. అలాంటి ధూర్జటి గురించి కాస్త చెప్పుకుని కాళహస్తి మహాత్మ్యంలోకి ప్రవేశిద్దాం. ధూర్జటి కృష్ణరాయల కాలంలో ఉన్నాడు అనడానికి ఆధారం ఆయన గ్రంథాలు కావు. ఎందుకంటే ఆయన గ్రంథాల్లో ఎక్కడ కృష్ణదేవరాయల ప్రసక్తి లేదు. అది అల్లసాని పెద్దన, నంది తిమ్మన అంటే కనబడుతుంది. అల్లసాని పెద్దన కృష్ణదేవరాయలకు అంకితంగానే రాశారు. నంది తిమ్మన కూడాను కృష్ణదేవరాయల భార్య యొక్క అరణపు గదిగా వచ్చాడు. అది కూడా చాలామందికి తెలిసిన వృత్తాంతమే. తెనాలి రామకృష్ణుడు, ఈయన కథని మనం బీర్బల్, అక్బర్ కథల్లా చేసి తెనాలి రామలింగడు వికట కవిని తయారు చేసి లేనిపోని కథలు కొన్ని అల్లారు. దానికి తెనాలి రామకృష్ణుడికి నిజానికి ఏమీ సంబంధం లేదు. తెనాలి రామకృష్ణుడు గంభీరమైన కవి. ఆయన పాండురంగ మహాత్మ్య ప్రబంధం చదివితే తెలుస్తుంది. అంటే తెలుగులో అనేకమైన అపోహలు వ్యాపించిపోయాయి. నేను ఇప్పుడు అపోహలని చెప్పినా నమ్మనంత గట్టిగా ఉన్నారు అందరూ కూడా. అలాగే ధూర్జటి గురించి కూడా ఒక ప్రసిద్ధమైన ఒక చాటు ఉంది. ఆ చాటులో ఒకసారి కృష్ణదేవరాయలు సుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల కల్కెను అతులిత మాధురీ మహిమ అన్నట్టు ఆయన సభలో కూర్చుని. సుతమతి అయిన ధూర్జటి మహాకవి అంటే స్తుతింపదక్క మహిమ కలిగినటువంటి
ఆంధ్రకవి ధూర్జటి. ఆయన పలుకుల్లో అతులిత మాధురీ మహిమ, సాటిలేని మాధుర్యం ఎలా వచ్చిందో కదా అని ఆశ్చర్యపోయి అంటూ ఉంటే తెనాలి రామలింగడు అక్కడ లేచి హాతని సద్భువనైక మోహనద్ధతు సుకుమార వారవనిత మధురాధర ధారణ గ్రోల నుంచి మీరు పెద్ద పూరణ చేసేడు అంటారు. నేను పూరణ పాదం పూర్తిగా చదవలేదు కావాలని. పూరణ పాదం అర్థం ఏంటంటే ఇంత మాధుర్యం కవిత్వంలో ఎలా ఉందని కృష్ణదేవరాయలు ఆశ్చర్యపోతే తెనాలి రామలింగడు లేచి ఆయనకి వారవనితలతో ఉన్న అనుభవం వల్ల అక్కడ వచ్చిన మాధుర్యమంతా ఇందులో పెట్టాడని చెప్పడంతో అదో చమత్కారంగా అతను భావించారని తెనాలి రామలింగడి చాటు కథల్లో చెప్తారు. కానీ దీనికి ప్రమాణం లేదు, ముందు తెలుసుకోండి. దానితో ఎన్ని కల్పనలు చెరువల పొలవలు వచ్చేసాయంటే ధూర్జటి భోగలాలసుడని, అలాంటి ఒక నింద మరొక మహాకవి మీద వేశారు, శ్రీనాథుడు భోగలాలసుడని. దానికి పోతన గారిని శ్రీనాథుడిని కలిపేసి పోతన మహాభాగవతోత్తముడు శ్రీనాథుడు భోగలాలసుడు రాజాశ్రయం పొందాడు అని సినిమాలు కూడా తీసేశారట. పెద్దవాళ్ళే తీశారు సినిమాలు. అందులో పోతన భక్తి గొప్పదే, కానీ శ్రీనాథుడిని అలా చూపించవలసిన అవసరం లేదు. శ్రీనాథుడు భోగలాలసుడు కాడు. పైగా శ్రీనాథుడికి పోతనికి సంబంధం లేదు అసలు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకోలేదు. అయితే పోతన ఆయనకు బావని లేదా బావ మరదని ఇవన్నీ చెప్పి అదేదో అలవైకుంఠపురంలో పద్యాన్ని శ్రీనాథుడు వారు ఆక్షేపణ చేశారని, తర్వాత ఆయనకు అనుభవంతో తెలియజేశారని ఏవో కథలు కల్పించేది. అవి సినిమాల్లో కూడా పెట్టేశారు. తెనాలి రామలింగడు పూరించేటడానికి ప్రమాణములు లేవు, అది కేవలం చాటువు. అందులో అంత ఆనందించదగ్గ గొప్ప విషయం చమత్కారం అంతకంటే లేదు. నిందారోపణ తప్ప అందులో ఏమీ లేదు కనుక ఆ రామలింగ కవి చేసింది చమత్కారం అనడానికి లేదు. కనుక ధూర్జటి గురించి కొన్ని కథలు చెప్తారు. ఆయన రాజాస్థానంలో ఉన్నప్పటికీ రాజుకు అంకితంగా గ్రంథం రాయలేదు, అదేది గొప్పతనం. ఆయన కాళహస్తి మహాత్మ్యం రాశారు. ఎవరికి అంకితం చేశారో తెలుసా? కాళహస్తీశ్వరుడికి అంకితం చేశారు ఆయన. కానీ రాజుకు అంకితం చేయలేదు, రాజును ప్రశంసించలేదు. పైగా మంచి సాహసం ఉన్నవాడు. రాజాస్థానంలో ఉంటూనే కాళహస్తీశ్వర శతకంలో రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు వారిచ్చు అంభోయాన చతురి తురంగయాన చతురి అంటూ ఇది ఆత్మవ్యధా బీజంబుల్ తదపేక్ష చాలు జ్ఞానలక్ష్మీ జాగ్రత్త పరిణామము దయతో శ్రీకాళహస్తీశ్వర అని చెప్పారు. వారిచ్చ అంభోజయాన చతురంతయాన ఇవన్నీ కూడాను ఆత్మవ్యధా బీజంబుల్. రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయం. ఎప్పుడైనా అధికారంలో ఉన్న వాళ్ళని వాళ్ళు మెచ్చుకున్నారు కదా అని మురిసిపోయి వాళ్ళ కొలువుల్లో ఉంటే వాళ్ళ అధికారం దిగితే తెలుస్తుంది, వీళ్ళని తిప్పేస్తారు. కానీ అధికారి మనసు ఇవాళ ఒకలా ఉంటుంది, రేపు మరొకలా ఉంటుంది. అప్పుడు ప్రమాదం కలుగుతుంది. ఎందుకంటే మత్తులు వాళ్ళకి అధికార మత్తత ఉంటుంది అని గొప్పగా చెప్పాడు ఆయన. రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయం తదపేక్ష చాలు, అది కావాలనుకోవడమే చాలు, నాకు అవన్నీ అక్కర్లేదు. జ్ఞానలక్ష్మీ జాగ్రత్త పరిణామము దయతో అన్నాడు. నాకు జ్ఞానలక్ష్మి కలిగేటట్టు చెయ్యవయ్యా కాళహస్తీశ్వర అని కీర్తించాడు మహానుభావుడు. కనుక ఆయన చరిత్ర అంత ఉదాత్తమైంది. అయితే కృష్ణరాయల కాలంలోనే ఉన్నాడనడానికి కుమార ధూర్జటి చెప్పినటువంటి మాట మాత్రమే కాకుండా ధూర్జటి మునిమనుమడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు లింగరాజకవి అని పేరు. ఈయన 1730లో గ్రంథాన్ని రచించాడు. 1730 అంటే ఈయన కాలం 16వ శతాబ్దం ముందు భాగం అయితే మునిమనవుడి కాలం 18వ శతాబ్దం. అంటే 1730లో రచించాడు ఆయన. ఆ గ్రంథం పేరు శ్రీ కాళహస్తి స్థల మాహాత్మ్యం. అది పట్టుకుంటే ఇంకా విశేషం చెప్పచ్చు. అంటే వాళ్ళ ముత్తాత గారు ఏ గ్రంథం రాశారో ఆ గ్రంథాన్ని ఈయన మహాప్రబంధంగా రచించాడు. గొప్ప కవి. దాని గురించి చెప్పుకోవాలంటే కొన్నాళ్ళు ప్రవచనం చేయాలి. దీన్ని బట్టి మన తెలుగు కావ్యాల గురించి చెప్పుకోవాలన్నా చదివడానికి ఎన్ని రోజులు కావాలో ఆలోచించండి. అంత వారసత్వ సంపద కలిగిన జాతి భారత జాతి, ఆ జాతి తెలుగు జాతి. మునిమనవుడి పేరేమనుకో చెప్పుకున్నాం, ధూర్జటి లింగరాజ కవి ఆయన పేరు. ఆయన రచించింది శ్రీకాళహస్తి స్థల మాహాత్మ్యం పెట్టాడు. ఈయన శ్రీకాళహస్తి మాహాత్మ్యం అని ముత్తాత గారు రాస్తే శ్రీకాళహస్తి స్థల మాహాత్మ్యం అని ఆయన అనేక పురాణ గ్రంథాల ప్రమాణంతో రచించారు. అందులో తన ముత్తాత గారు చెప్పని విషయాలు అందులో రాశాడు. అదొక కవి. అందులో ఆయన ఒక మాట అంటాడు. ఆయన తన ముత్తాతను ప్రస్తుతిస్తూ ఒక పద్యం రచించాడు. శ్రీకాళహస్తి గౌరీనాథ పద పద్మ సద్భక్తి యుక్తి నిశ్చలతగాంచి సార సుధాసార సరస్వక్తి గుంఫన కాళహస్తి మహత్వ కథను నచ్చి కృష్ణరాయ కిరీట కీలిత మణిగణార్చిత పదాబ్జద్వయ శ్రీ వహించి ఆసేతు కాశీ తటావని విఖ్యాత సత్కీర్తి విస్ఫూర్తి చాలా వెలసే ధరణి చెలుగొందెనే కవీశ్వర వతంస రత్నము
ఆ మహనీయు ధూర్జటి సుధీంద్రు తలతు అంటూ ఒక శీర్షపద్యంలో ఆయన గురించి ఈ లింగరాజు గారు చెప్పిన పద్యం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇందులో రాసిన మాట ఏంటంటే, మొదట శ్రీ కాళహస్తీశ్వరుని పదపద్మాలని నిరంతరం ధ్యానించేవాడు మా ముత్తాత. రెండవది ఆయన యొక్క కవిత్వము సార సుధాసార సరసోక్తి గుంఫనం. అలాంటి కవిత్వంతో కాళహస్తి మహత్వ కథను నచ్చే ఆయన ఏం రచించారో కూడా చెప్పాడు. మూడవది కృష్ణరాయ కిరీట కీలిత మణిగణార్చిత పదాబ్జద్వయ శ్రీవహించి, కృష్ణదేవరాయలు తన కిరీటంలో ఉన్న మణిగణాలు తగిలేలాగా ధూర్జటి పాదాలకు నమస్కారం చేశారు దశరథ. అంటే ధూర్జటి యొక్క గొప్పతనం అది, కృష్ణరాయల గొప్పతనం కూడా అదేనండి. అధికార మదం చూపకుండా విద్యకి శిరస్సు వచ్చి నమస్కరించడం సంస్కారం. ఆ సంస్కారం కలిగిన రాజు మహానుభావుడైనటువంటి కృష్ణదేవరాయలు. అందుకే అల్లసాని పెద్దన గారి పల్లకి మోసాడు మహానుభావుడు. ధూర్జటికి నమస్కారం చేశాడు, కవులందరికీ నమస్కారం చేశాడు, పండితులందరికీ నమస్కారం చేశాడు. సమరాంగణ సార్వభౌముడైనటువంటి ఆంధ్ర భోజుడైన కృష్ణదేవరాయలు. ఆయన గొప్పతనం చెప్పాలంటే మళ్ళీ ఆముక్తిమాల్యూ రావాలి. అంత గొప్ప ప్రబంధాన్ని తెలుగులో రచించిన తుడు భాషకు చెందిన కన్నడ రాజు ఆయన. అటువంటి మహానుభావుడు ఆయన. పైగా దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పినటువంటి అనేక భాషావేత్త ఆయన. అలాంటి కృష్ణరాయల చేత పాద నమస్కారం చేయించుకున్న మహాకవి ధూర్జటి. ఇక్కడ ధూర్జటి మహాకవి అని అంటారు. ఒక ప్రబంధము, ఒక శతకము చాలా ఆయన గొప్పతనాన్ని చెప్పడానికి. అందుకు తెలుగువాడిగా నేను ముందు ధూర్జటి గారి మాటతోనే ప్రారంభిస్తున్నాను, కానీ మధ్యలో ఏంటి ముఖ్యంగా కాళహస్తికి సంబంధించిన రహస్యాలు ఇతర గ్రంథాల్లో ఉన్నవి కూడా తీసుకొస్తున్నాం. ఇతర గ్రంథాలు ఏమిటంటే, కాళహస్తి సంబంధించి వ్యాసప్రోక్తంగా చెప్పబడుతున్న కాళహస్తి క్షేత్ర మాహాత్మ్యమని 72 అధ్యాయాల సంస్కృత గ్రంథం ఉంది. కాళహస్తి ఒక రహస్య క్షేత్రం, అనేక ఉపాసనా మర్మములు ఉన్నాయి. అక్కడ సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి వారికి రహస్యాలు తెలుసు. అక్కడ సంప్రదాయంగా ఉన్నవారు భరద్వాజ మహర్షి యొక్క అనుయాయులు. ఆ వంశీకులు నేటికి ఇక్కడ ముఖ్యంగా అమ్మవారి అర్చనలు వాళ్ళే ఉంటారండి. భరద్వాజ వంశీకులు, అది వారి గోత్రమే భరద్వాజ గోత్రం. వాళ్ళందరూ వైదిక శైవాగమం. చిదంబరంలోనూ కాళహస్తిలో కూడా వైదిక సంబంధమైనటువంటి శైవాగమం ఉంటుంది. దాని ప్రకారంగా ఆరాధన జరుగుతుంది. వైదిక శైవం, వేద సమ్మతమైన శైవంతో ఆరాధన చేస్తూ ఉంటారు అక్కడ. విశేషించి వేదవేత్తలు, శాస్త్రవేత్తలు. కాళహస్తీశ్వర అర్చనా సంప్రదాయం ఒకటి ఉన్నది. అంటే అన్ని శివాలయాల్లో చేసిన ఇక్కడ చేశారు. కాళహస్తీశ్వరుడికి ప్రత్యేక సహస్రనామ స్తోత్రం ఉంది, ప్రత్యేక అష్టోత్తర శతనామ స్తోత్రం ఉంది. అలాగే ఇక్కడ శక్తి ప్రధాన క్షేత్రం కూడా ఇది. జ్ఞానప్రసూనామం ఉంది. జ్ఞానప్రసూనామకు కూడా ప్రత్యేకమైన సహస్రనామాలు, అష్టోత్తర శతనామాలు ఉన్నాయి. వాటికి పూర్వ రచయితల్లోనే పండితులు భాష్యం రచించారు. వాటికి ముఖ్యంగా శ్రీ కాళహస్తీశ్వర సహస్రనామావళికి వేద వేదాంత సార శ్రీ కాళహస్తీశ్వర సహస్రనామ స్తోత్రం అంటారు. అది కానీ చూస్తే అందులో నామాలకి కాళహస్తీశ్వర మహాత్మ సంస్కృత గ్రంథం తెలిస్తే కానీ మీరు అర్థం చెప్పలేదు. దీన్ని బట్టి కాళహస్తి గురించి చెప్పుకోవడానికి ఎంత ఉందో అనిపిస్తే చాలు ఈ 3 రోజుల్లో. అందులో కొంత చెప్పుకోవాలన్నా సప్తాహం కూడా సరిపోదు, అంత ఉన్నది. 72 అధ్యాయాల గ్రంథం. అలాగే కాళహస్తీశ్వరుడికి ప్రత్యేకించి అమ్మవారి నామాలకు కూడా భాష్యం ఉంది. అవన్నీ శ్రీ విద్యా మర్మములు కనుక శ్రీకాళహస్తి అనేది ఉపనిషత్ ప్రతిపాద్యమైన ఒక అంశం ఆ క్షేత్రంలో ఉంటుంది. ఇది ఒక రహస్యం. అడుగడుగున రహస్యాలే కాళహస్తీశ్వర క్షేత్రంలో. దీని గురించి మరొక ప్రస్తావన ఎక్కడ కనిపిస్తుంది? స్కాంద పురాణంలో అనేక చోట్ల కాళహస్తి మహత్యం కనిపిస్తుంది. ప్రత్యేకించి స్కాంద పురాణాంతర్గతమై వేదాంత శాస్త్రమును వర్ణించేందుకు సూత సంహితలో కొన్ని అధ్యాయాలు యజ్ఞవైభవ ఖండంలోనూ ఇతరత్రా కూడా గోచరిస్తుంటాయి. అంటే శ్రీకాళహస్తీశ్వర మహిమని, అక్కడ చేయవలసిన వ్రతాలు, వీటన్నిటి గురించి అందులో చెప్తారు. అక్కడ కాళహస్తీశ్వరుని ఆరాధన చేస్తే జ్ఞానానికి ప్రతిబంధకంగా ఉన్న పాపాలు పోయి జ్ఞానముక్తి లభిస్తాయని కూడాను సూత సంహిత చెప్తున్న గ్రంథం. ఇలా అనేక గ్రంథాలు పరిశోధించి చెప్తే కొన్ని రోజులు చెప్పుకోవచ్చు కాళహస్తి గురించి. నేను తెలుగు సాహిత్యం, సంస్కృతం గురించి చెప్పాను. కానీ శ్రీకాళహస్తీశ్వరుడు తమిళనాడుకు వాళ్ళు కూడా భక్తులే. అసలు రాష్ట్ర విభజనలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కదా భాషా ప్రయుక్త రాష్ట్ర విభాగాలు అయ్యాయి. అంతకుముందు అంతా ఒకటి. మరి త్యాగరాజ స్వామి వారు తిరువయ్యారులో తెలుగు కీర్తనలు పాడడానికి అభ్యంతరం లేదు, ఎందుకంటే తెలుగు తమిళం అందరూ కలిసే ఉండేవారు. అలాగే తమిళ భాషలో కూడాను కాళహస్తీశ్వరుడిపై గొప్ప సాహిత్యం.
నయనారులో చాలామంది కాళహస్తీశ్వరుడు భక్తులే. కన్నప్ప నయనారు ఇక్కడ వాడే కదా, 64 నయనారులో కన్నప్ప నయనారు ఒకడు. అంతేకాదు జ్ఞాన సంబంధుడు, సుందరాలు, అప్పర్ ముగ్గురు కూడా కాళహస్తీశ్వరుని సేవించుకున్న వాళ్ళే, ఆయనపై వర్ణనలు చేసుకున్నవారే. నలుగురిని వాళ్ళ ముగ్గురు గురించి చెప్తూ మాణిక్యవాచకుడు ఈయన చిదంబర క్షేత్రవాసి, కానీ ఆయన కూడా కాళహస్తీశ్వరుడు గురించి ప్రస్తావన చేశారు. ఎందుకంటే పంచభూతాల లింగాల్లో 4 క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన అయిన తర్వాత ఒక్కటి మాత్రమే తెలుగు వాళ్ళకి దక్కింది. అయితే అంతా భారతదేశం అనే భావం ఉంది కనుక మనకి ఏం అటువంటి విభేదమే లేదు. అరుణాచలం గురించి చెప్పుకున్నాం ఒకసారి, తిరువెంబావే గురించి చెప్పుకున్నాం, అవునా లేదా? అది అరుణాచలం గురించి చెప్పినట్టే. మాణిక్యవాచకుడు చిదంబరం కవి ఆయన రచించారు, అది చెప్పుకున్నాం మనం. తిరువెంబావే మనకు తమిళం తెలుగు బాధే ఏమీ లేదు, ఎందుకంటే మన శివుడే మన దేశం. అందుకే అప్పుడు అరుణాచలం చెప్పుకున్నాం, చిదంబరం చెప్పుకున్నాం. ఇంకా చెప్పుకోవాల్సిన కాంచి పృథ్వీలింగం, అగ్నిలింగం అరుణాచలం, జలలింగం తిరుచినాపల్లి జంబుకేశ్వరం, అది ఇంకా మనం చెప్పుకోలేదు. కానీ ఇక ఆకాశలింగం చిదంబరం, వాయులింగం శ్రీకాళహస్తి. అయినప్పటికీ ఒక్క ఇదే ఎందుకు మిగిలిపోయింది? తెలుగు నాటకి విభాగం జరిగినప్పుడు తిరుమల కూడా అలాగే మిగిలిపోయింది. తిరుమల కూడా పేరు అదే వాడతారు. శ్రీకాళహస్తికి కూడా తమిళంలో వారి పేరే ఉంది, వారి పేరు వేరే ఉంది తమిళ భాష. వారు ఇప్పటికీ స్వామి భక్తులు ఉన్నారు, స్వామిపై రచనలు ఉన్నాయి తమిళంలో. ముఖ్యంగా నక్కీరుడు అనే మహాకవి తమిళంలో స్వామిపై అద్భుతమైన రచన చేశారు. ఆ రచన శివుడు సంతోషించి శాపాన్ని కూడా తీశారు. అంత గొప్ప స్తోత్రం రచించిన నక్కీరుడు రచించినటువంటి కాళహస్తీశ్వర రచన కానీ తీసుకుంటే అదొక వ్యాఖ్యానం ప్రవచనం చేయవచ్చు. అది తిరువెంబావి లాంటిది. ఇదంతా శ్రద్ధాళువులకి ఇంత వాన్మయం ఉందా కాళహస్తిపై అనిపిస్తే చాలండి, నేను సంతోషిస్తాను. అంత వాన్మయం ఉంది. ముందు ఆ వాన్మయాన్ని పరిచయం చేస్తున్నాం. అయినా తెలుగు నాటకు ఎందుకు వచ్చేసిందా అని నేను ఆలోచన చేశాను. తిరుమల కానీ కాళహస్తి కానీ తెలుగు నాటకు రావడానికి కారణం, తిరుమలకి అన్నమాచార్యుల వారు కాళహస్తికి దూర్చిటి వల్ల వాళ్ళిద్దరికీ తెలుగు అంటే అభిమానం ఉండి మేము తెలుగు రాష్ట్రాల్లో ఉండిపోతాం అన్నారు అనుకుంటాను. లేకపోతే దూర్జటి రచనల వల్ల కాళహస్తీశ్వరుడు మన దగ్గరైపోయాడు. అంత గొప్ప రచన చేశాడు మహానుభావుడు. తెలుగు భాష ప్రియులం మనం. అయితే తెలుగు భాష బ్రతకాలన్నా, సాహిత్యం బ్రతకాలన్నా కళాశాలల్లో పాఠశాలల కంటే ప్రవచనాల్లో బ్రతుకుతుందని చెప్పడానికి వెనక్కి తీయడం లేదు. లేకపోతే ప్రాచీన సాహిత్యాన్ని గౌరవించేటంత ఓపిక ఇప్పటి తెలుగు విద్యా వ్యవస్థకి ఎక్కడుందండి? అప్పుడు పద్యాలు చెప్తే ఏదో వేదవాక్యాలు వింటున్నట్టు వినే తెలుగు వాళ్ళు తయారయ్యారు. అంటే వేదాన్ని గౌరవించినట్టు నేను అనట్లే, అది అంత అర్థం కాదు, ఇది అంత అర్థం కాదు, కానీ పరిస్థితులు ఉంటారు. కానీ గౌరవం ఉంది, సంతోషం. అలాంటి అందమైన పద్యాలు రచించారు. మరి అతులిత మాధురి మహిమ అంటే తెలుసుకోవాలి కదండి. ఒకవైపు కాళహస్తి మహాత్మ్యం విడిచిపెట్టకుండా, మా దూర్జటి గారిని విడిచిపెట్టకుండా విషయంలోకి మనం నేరుగా ప్రవేశిస్తే, ముందు దూర్జటి గారు రచించినటువంటి ప్రార్థనా శ్లోకాన్ని, ఇష్టదేవతా వందనం, అది చేసుకున్నాం. దీన్ని ఎవరికి అంకితం చేశాడన్నాం? కాళహస్తీశ్వరుడు, శ్రీకాళహస్తీశ్వరుడు. ఒట్టి కాళహస్తి అనకూడదు మనం, అంటే శ్రీకాళహస్తి అనాలి, లేకపోతే పేరు మొక్కైపోతుంది. ఎందుకు అవుతుందో తర్వాత తెలుసుకున్నాం. శ్రీకాళహస్తీశ్వర ఆయన శతకం కూడా అలాగే రాశాడు. ప్రబంధం కూడా శ్రీకాళహస్తి మాహాత్మ్యము అనే పేరుతోనే ఆయన రచించాడు. మొదటి పద్యంలో గొప్పతనం ఏం చూపించారంటే, ప్రబంధమంతా చెప్పబోయే కథనంతటి ఒక్క పద్యంలో చూపిస్తాడు. అది ప్రతిభ. ఎప్పుడైనా సరే ప్రారంభం ఎలా ఉండాలంటే మంగళకరంగా ఉండాలి, దేవతా స్తుతితో ఉండాలి, వస్తు నిర్దేశం చేయాలి. వస్తు నిర్దేశం అంటే సబ్జెక్ట్ మ్యాటర్ని చెప్పాలి. ఇన్ని చేయగలగాలి. అన్నీ ఒక్క పద్యంలో చేశాడు దూర్జటి. ఇలా నేను పద్యం వ్యాఖ్యానిస్తే ఒక నెల రోజులు 40 రోజులు కేవలం దూర్జటి గారి పద్యంతోనే అవుతాయి. కానీ కొంతమేరకు చెప్పుకుందాం. నా కాళహస్తి, శ్రీకాళహస్తి మాహాత్మ్యం ముఖ్యం, దానికి ఎంత అవసరం మనం తీసుకున్నాం. శ్రీ విద్యానిధి మహామహిమ చే చెన్నై వశిష్టాదలూతావాతాసన సామజాతనిక గోత్రాదేవ నక్కీర రాజీవాక్షీయుగ యాదవాధిపులకు శ్రేయస్కరం పైన ఆర్యావామాంగము దివ్యలింగము మదీయాభీష్టములు తల్పెడి. ఇది మొదటి పద్యం. ఇది పెద్ద కఠినమైన వాక్యాలు ఏమీ లేవు. కొందరు పేర్లన్నీ కలిపి ఒక్క వాక్యంలో పెట్టాడు. అదే మనకి వశిష్టాదలూతావాతాసన సామజాతనిక గోత్రాదేవ నక్కీర రాజీవాక్షీయుగ యాదవాధిపులకు అన్న ఒక వాక్యంలో తాను చెప్పబోయే కథ ఎవరెవరిని ఉద్దేశిస్తుందో చెప్పాడు.
శ్రీ విద్యానిధి అనే మాట చాలా అద్భుతమైన ప్రయోగం అండి. శ్రీ విద్యానిధి ఎవరు అంటే ఈశ్వరుడు. ఈశాన సర్వ విద్యానం కదా, సర్వ విద్యలు ప్రభు కనుక అన్ని విద్యలకి నిధి. అయితే శ్రీ అంటే వేదం అని అర్థం కనుక శ్రీ విద్యానిధి అంటే వేద విద్యకి నిధి అయిన వాడు అంటే వేదమే పరమాత్మ యొక్క స్వరూపం కనుక ఆ మాటలు చెప్పాడు. అంతేకాదు ఈ దివ్యమైన శ్రీకాళహస్తి శ్రీ విద్యాక్షేత్రం కూడా. అందుకు శ్రీ విద్యానిధి అని 3 విధాలుగా అర్థం వచ్చేట్టు పెట్టాడు మహానుభావుడు. ఒక్క మొదటి పదంలో మహామహిమచే చెన్నై, గొప్ప మహిమచేత ప్రకాశిస్తున్నవాడి వశిష్ఠ. అజ, అజ అంటే బ్రహ్మదేవుడి. లూత, లూత అంటే సాలెపురుగు. వాతాశన అంటే సర్పము. సామజ అంటే ఏనుగు. ఆటవిక అంటే కన్నప్ప. గోత్రాదేవుడు అంటే బ్రాహ్మణుడు. నక్కీర, నక్కీరుడని మహాకవి. రాజీవాక్షీయుగ, 2 స్త్రీమూర్తులు, వాళ్ళ కథ కూడా ఇందులో ఉంటుంది. యాదవాధిపుడు, యాదవరాజు. వీళ్ళందరికీ కూడా శ్రేయస్సునిచ్చినటువంటి శ్రీకాళహస్తీశ్వర లింగము అన్నాడు ఇక్కడ. వీళ్ళందరికీ శ్రేయస్సునిచ్చింది శ్రీకాళహస్తి లింగం. అంటే వీళ్ళందరిని అనుగ్రహించింది. ఎలా అనుగ్రహించిందో ఈ ప్రబంధంలో కనబడుతుంది. వశిష్ఠుడు మొదలుకొని యాదవరాజు వరకు మొత్తం వీరందరి కథ ఈ ప్రబంధంలో చెప్పబోతున్నానన్న విషయం పద్యంలోనే చెప్పాడు మహానుభావుడు మొదట్లోనే. అదే ఆయన ప్రతిభ. ఆ లింగం ఎలాంటిది అంటే ఆర్యావామాంగము. ఏ లింగములో సగభాగం అమ్మవారో ఆ లింగము నా కోరికలు నెరవేర్చుగాక అన్నాడు. అంటే శివుడు లింగ రూపంలో ఉన్న శక్తితోనే ఉంటాడు. అదే లింగం అంటే శివయోగ మేళనం లింగం అన్నారు. శివశక్తులు ఉభయుల యొక్క కలయిక స్వరూపమే లింగం. అందుకే ఆర్యావామాంగము. ఈ కాళహస్తి క్షేత్రం, శ్రీకాళహస్తి క్షేత్రం శివ ప్రాధాన్యం మాత్రమే కాకుండా శక్తి ప్రాధాన్యం కలిగినది అని నమస్కారం చేసుకుని తర్వాత ధ్యాన శ్లోకాలు వస్తాయి. కథలో ప్రవేశించిన కొంతసేపటికి మిగిలినటువంటి స్తోత్రములు చూసుకుందాం. కానీ ఇప్పుడు నేరుగా కథలోకి వెళుతున్నాం. కాళహస్తిపురం ఎలాంటిదో వర్ణిస్తూ అద్భుతమైన ఒక పద్యాన్ని ఇచ్చారు. పైగా నేను అంకితం ఎవరికి చేస్తున్నానంటే శివుడికే చేస్తున్నాను. ఏమిటయ్యి అందరూ గొప్పవాళ్ళు ఉన్నారు కనుక శివుడికి ఎందుకు ఇస్తున్నాను, వాళ్ళు మిగిలిన వాళ్ళు కాదని అంటే ఆయన ఒక మాట అంటున్నాడు. తన ఎల్లా నకిలైక మాట. మా శివుడు ఎలాంటి వాడు చూడండి. ఆయన సంస్కృత పదాలు ఎంత అందంగా వేస్తాడో తెలుగు పదాలు అంత అందంగా వేయగలడు. తన ఎల్లా నకిలైక మాట తన సంతానంబు భూత ప్రజము. అందరికి అర్థమైపోతుంది కదా తెలుగు తెలిసిన వారికి. ఎవరి ఎల్లాలు సకల జగజ్జననో, ఎవరి సంతానము సమస్త ప్రాణులు. అనులాపంబులు వేదములు, ఎవరి వాక్యములు వేదములు. తన విహారాగములు మౌని హృద్వనజంబులు, ఎవడు విహరించే ఇళ్ళు మునుల హృదయములో. తన సేవకులు కమలజాత శ్రీధరులుగా చలంగా. ఆయన సేవకులు ఎవరంటే బ్రహ్మాదేవతలు. అలాంటి దేవోత్తముడు కంటే గొప్పవాడు ఎవడుంటాడు గుర్తి అందుకోవడానికి అన్నాడు. కానీ ఎంచుకున్నది సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు, జగదీశ్వరుడు, మహేశ్వరుడు, పరమేశ్వరుడైన శ్రీకాళహస్తీశ్వరుడిని ఎంచుకుంటున్నాను అంటే అందమైన పద్యం ఇచ్చాడు. తన ఎల్లా లకలైక మాత తన సంతానంబు భూత ప్రజంబు అనులాపంబులు వేదములు తన విహారాధారముల్ మౌని హృద్వనజంబుల్ తన సేవకులు కమలజాత శ్రీధరులుగా చలంగిన దేవోత్తం ఆ మహాత్ము తరమే కీర్తింపగా అనేది. ఆయన కీర్తించని ఎవరి వల్ల అవుతుందా అంటూ ఒక మాట అన్నాడు. ఇది అద్వైత భక్తి కలిగిన వాడు మాత్రం అనగలడు. దూర్జటి కవిత్వంలో వేదాంతం ఎవడైనా రీసెర్చ్ చేస్తే అద్భుత విషయాలు బయటకు వస్తాయి. దూర్జటి కవిత్వంలో జ్యోతిషం, కొన్ని పద్యాలు జ్యోతిషాస్త్ర రహస్యాన్ని పెట్టాడు. దూర్జటి కవిత్వంలో ఆనాటి తెలుగు ఆటలు ఇలా ఎన్నైనా చేయొచ్చు. దూర్జటి కవిత్వంలో తెలుగుతనం ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి అన్నీ కలిపి ఒక రీసెర్చ్ చేసినా గొప్పదేనండి. ఇక్కడ ఇప్పటివరకు చేయలేదని నన్ను అన్నగాని కొందరు చేసుంటారు, ఇంకా చేయాల్సి ఉంది, అంత ఉన్నది. అందులో మాట అంటున్నాడు, నేను శివుడికి అంకితం చేస్తున్నాను. ఎందుకంటే ఈ శ్లోకం వేదాంతం రుచి తెలిసిన వాడికి బాగుంటుంది. వాగర్థంబులు శ్రోతృవక్తలు జగద్వంద్యుండు అద్వైత విద్యాగోష్ఠి పరికింపనీశ్వరుడు కాదా. ప్రబంధాధిపత్యాగన్యార్హుడు వేరుకొండు కలడి ఆ మాట లేలంచు చేతోగమ్యుండుకు కాళహస్తిపతి నాథుంగా సమర్థించి. కాళహస్తిపతిని నా కృతిపతిగా సమర్థించారు. ఎందుకంటే వాక్ అర్థంబులు శ్రోతృ వక్తలు జగద్వంద్యుండు అద్వైత విద్యాగోష్ఠి పరికింప. శ్రోత భక్త ఎందరున్నారు?
శ్రోతావక్త అంటే వినేవాడు, చెప్పేవాడు. వాక్కు అర్థం, అవి రెండు ఉన్నాయి. వాగర్థాలు నిజానికి రెండు వేరు కావు. అలాగే శ్రోతావక్త అనేది కూడా వేరు కాదు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగనే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అంటాం. శ్రోతావక్త ఇద్దరిని కనబడతారు, కానీ ఇద్దరిలో ఒక విషయం మాత్రం జ్ఞానమేగా. ఉపాధి దృష్టితో భేదం, కానీ విషయం దృష్టితో ఏకమే. ఇది అద్వైత విద్యతో చూస్తే అర్థమవుతుంది. కనుక ఉన్నది ఒకటే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడికే నేను అంకితంగా వ్రాసుకుంటున్నాను అని మొదలై చెప్పిన మహానుభావుడు. కాళహస్తిపురం ఎలా ఉంటుందో అద్భుతంగా వర్ణించారు. కానీ సంస్కృత సమాస భూయిష్టం కనుక అంత తేలిక అర్థం కాకపోయినా పద్యం వినడానికి బాగుంటుంది. సంసార పారదోచ్చాట నానల కీల కలుష సంచయ తామ్ర గంధకంబు కామలతామూల కంద కుద్దాలంబు సంకల్ప పాషాణ టంకముఖం రాగశాలి వనాంకుర కడంగరియంబు శంకాకళంక భుజంగ నకులు నవమనోగోరాజ నాసికారజ్జువు కోపనిక్షణ విశిఖోపలంబు దివ్య దేశిక హంసోపదిష్ట మార్గ నిర్గుణ ధ్యాన సంధాన నిరుపమాన సౌఖ్య సంపత్తి సాధక జననివాసము అమృతలింగాకరము కాళహస్తిపురము, అమృతలింగాకరము కాళహస్తిపురము. దీని తాత్పర్యం ఏంటి అంటే, కాళహస్తిని ఆశ్రయిస్తే అజ్ఞానపూరితమైన సంసారం అనేటువంటి వ్యాధి నశిస్తుంది. అదేవిధంగా కామము, రాగము, ద్వేషము ఇత్యాదులు తొలగిపోతాయి. అందుకే మహాత్ములను యోగీశ్వరులు ఆ క్షేత్రాన్ని ఆశ్రయిస్తారు. అన్నీ ఒకెత్తండి. చివరికి చెప్పిన మాట గొప్ప మాట, అమృతలింగాకరము కాళహస్తిపురం. అక్కడున్న శివలింగం పేరు అమృతలింగం. ఇది గుర్తుపెట్టు. శ్రీకాళహస్తీశ్వరుడు తర్వాత అయ్యాడు. భక్తులను ఐక్యం చేసుకున్నాక పేరు వచ్చింది. అంతకుముందు ఆయన పేరేమిటి? అమృతలింగం. తత్సమీపంలో వాయులింగం, కానీ ఆ లింగం అమృతలింగం అని చెప్పారు. కనుక ఆయన పేరు అమృతలింగ స్వరూపుడు. అది అమృతలింగాకరము కాళహస్తిపురము అనే మాట ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఆ సంస్కృతంలో 72 అధ్యాయాల గ్రంథంలో ఈ లింగం అమృతలింగం అని వర్ణించారు. అప్పుడు తెలుస్తుంది అమృతలింగాయ నమః అని కాళహస్తీశ్వర స్వామిని అనుకోవాలి. ఎక్కడున్నా ఈ మంత్రంతో ఆయన నమస్కారం చేసినా సరిపోతుంది. అలాంటి కాళహస్తిపురంలో ఉన్న శివుడి గురించి చెప్తున్నారు కనుక ఈ క్షేత్రం ఎలా వచ్చింది అనేది శివుడే యాదవరాజుకు చెప్తున్నట్టుగా, మారువేషంలో శివుడు అంటే మరో రూపంతో శివుడు యాదవరాజుకు చెప్తున్నట్టుగా వివరించారు. యాదవరాజు పాలనలో ఉండేది అప్పుడు శ్రీకాళహస్తి. అందుకు ఆ రాజు వద్దకు ఒకానొక కారణం చేత శివుడు అనుగ్రహించి వెళ్ళాడు. వెళ్ళి శ్రీకాళహస్తి మహాత్మ్యం తానే స్వయంగా చెప్తున్నాడు అని దూర్జటి గారు తెలియజేశారు. అందులో కాళహస్తి క్షేత్రం ఎలా వచ్చిందో చెప్తున్నారు. మనం నేరుగా ఆ కథలోకి వెళ్ళిపోతున్నాం. అది వశిష్ఠుడు వారు మహాతపస్య. ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరంటే బ్రహ్మర్షి. ఆయన ఆదిమ మహర్షి కూడా. ఆయన సంతానం 100 మంది ఉన్నారు. కానీ విశ్వామిత్రుడు వశిష్ఠుడు వారితో స్పర్ధ వహించి ఆయన పోటీగా తపస్సు చేశాడు. ఆ తపోవేగ క్రోధంతో విశ్వామిత్రుని వలన వశిష్ఠుని యొక్క 100 మంది పుత్రులు నశించారు. అప్పుడు వశిష్ఠుడి వారికి వేదన కలిగింది. ఇది స్వామికి సంబంధించిన స్థల పురాణాల్లో కాదు, ఇతర పురాణాలు వ్యతిరేకంగా కనబడలేదు అనడానికి లేదు. స్థల పురాణంలో విషయం చెప్తున్నా. ఎలా వచ్చారు దక్షిణామూర్తి అనేటటువంటిది, లేదా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఎలా వచ్చారో చెప్తున్న కథ ఇది. తనయులు గాధినందలు కతంబలు 100 చచ్చినన్. తెలుగులో అర్థమైపోయింది కదా. తనయులు గాధినందలు కతంబున అంటే విశ్వామిత్రుడి వల్ల 100 మంది పుత్రులు నశించితే మనంబున కడలేని దుఃఖమును పొంది వశిష్ఠుడు, మనస్సులో హత్తులేని దుఃఖాన్ని పొందిన వశిష్ఠుడు కొండ ఎక్కి కూలినా పడకుండగా ఒక కొండ మీదకి కింద పడిపోవాలనుకున్నాడు. దీన్ని భృగుపాతము అంటారు. ఇది అందరూ చేయడానికి సిద్ధపడకూడదు. ఒక దీక్ష. పాశుపత ప్రతిదీక్షాపరులు కొంతమంది చేస్తారు, కానీ అది అందరికీ గ్రాహ్యము కాదు, ఆరాధ్యము కాదు, ఆదర్శము కాదు. అదొకటి ఉంది అంతే. ఆ భృగుపాతంతో శరీరాన్ని చలించాలనుకున్నాడు. కొందరు దుఃఖం కలిగినప్పుడు చచ్చిపోవాలనుకుంటారు కదా. చాలామందికి జీవితంలో దుఃఖాలు కలిగినప్పుడు విసుగొచ్చి చచ్చిపోతే బాగుంది ఇంచుమించి అందరూ అనుకుంటారు. అనుకున్న వాళ్ళు కొంతమంది సక్సెస్ అవుతారు, వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నాడు అంటారు. కానీ ఆత్మహత్య చేసుకోవడం పాపమే. అవివేకము దుఃఖం వల్ల పెరుగుతుంది. వాడు జ్ఞాని అయినప్పటికీ కూడా దుఃఖం వల్ల జ్ఞానం కప్పబడుతుంది. తెలుసుకోండి. ఎంతో జ్ఞాని అయినా కోపం వచ్చినప్పుడు పశువులాగా ప్రవర్తిస్తుంటారు.
కొన్ని ఆవేశాలు వస్తే అసలు రంగు బయటపడిపోతుంది. పుట్టప్పుడు అందరూ శాంతంగా మాట్లాడుతుంటారు జ్ఞానం గురించి, కానీ 3 ఆవేశాలు వస్తే అసలు రంగు బయటపడుతుంది. ఆ ఆవేశాలు కలిగే పరిస్థితి వచ్చినా ఎవడు కదలకుండా ఉంటాడో వాడు నిజమైన జ్ఞాని అన్నాడు. అయితే అలా అనడానికి లేదండి. జ్ఞాని అయిన జీవితంలో ఉన్నప్పుడు ఎమోషన్స్ ఉండవండి. వాడికేనో వస్తాయి. మనుషులతో తిరిగి పెసలుతూ ఉంటే కోరికలు వస్తాయి, క్రోధాలు వస్తాయి, భయాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు కాస్త అప్పుడు జ్ఞానం కప్పబడచ్చు కదా, మళ్ళీ తర్వాత లేవచ్చేమో కానీ. అలాంటప్పుడు జ్ఞాని అయిన వాడికి పొరపాటున ఎప్పుడో ఒకప్పుడు అవివేకం కాస్త కలిగి జ్ఞానం కప్పబడితే భగవంతుడే అతన్ని కాపాడుతాడు తెలుసుకోండి. ఎవరికి? జ్ఞాని. అదే నీకు ప్రతివాడికి వచ్చి కాపాడుతాడేమో అనుకోవడానికి లేదు. ఆశ్రయించి జ్ఞాని అయితే భక్తుడైతే భగవంతుడు కాపాడతాడు. మొత్తానికి వశిష్ఠుల వారిని అలా ఆయన కొండపై నుంచి పడిపోతూ ఉంటే కొండ ఎక్కి కూలిన పడకుండగా పుడమిలేమ కర్రంపున కందుకమ్ము పట్టిన గతి పట్టి నింపే. పద్యంలో కథ చెప్పడం అనేది దూర్జుడికి తెలిసినంత గొప్పగా ఎవరికి తెలుసా అనిపిస్తుంది. నేను కవితాపరంగా చెప్పాలంటే అల్లసాని పెద్దన గొప్ప కవి, సామాన్యుడు కాదు. కానీ ఇప్పుడు ఆయన సబ్జెక్ట్ కాదు, పైగా కవిత్వం సబ్జెక్ట్ కాదు. కానీ దూర్జుడిని పట్టుకున్నాక చెప్పకపోతే ఎలా అంటే, ఇందులో తెలుగువాడికి అర్థం కాని పదం లేదు. ఎవరికి? తెలుగువాడికి. తెలుగువాడు అంటే తెలుగు భాష తెలిసిన వాడికి అని అర్థం. తెలుగులో పుట్టిన వాడికి అంటే తెలుగు తెలియకుండా పెంచిన తల్లిదండ్రులు పిల్లలు పెంచిన వాడికి ఏమో చెప్తాం. పుడమిలేమ. ఎంతమంది తెలుగు వాళ్ళకి తెలిసింది ఈ తెలుగు పదం? పుడమిలేమ. పుడమి అంటే తెలుగు, భూమి తెలుసు కదా, ఇది సంస్కృతం. అంటే మన సంస్కృతం తెలిసినంత కూడా తెలుగు తెలియదని తెలుస్తుంది. పుడమిలేమ అంటే భూకాంత. భూదేవి కందుకమ్ము పట్టిన గది పట్టే, బంతి పట్టినట్టు పట్టుకుంటుంది ఆయన. కొండ మించి కూలిపోతున్న వశిష్ఠుల వారిని బంతి పట్టుకున్నట్టు పట్టుకుని కూర్చోబెట్టింది. ముని డెందము కుందెడలింప ఇట్లనే. ముని డెందము కుందు ఎడలింప. ఆ మునికి కలిగిన హృదయ వేదన తొలగించేటట్టు చెప్తుంది. ఎంత అందమైన మాట్లాడుతుంది తెలుసా? ఓ వెర్రి, ఇలా పద్యం మొదలెట్టాడు. ఓ వెర్రి, ఇది అర్థమైంది అందరికీ. ఇక ఆ పదాలు మిగిలాయి. ఓ వెర్రి సుతులందరూ తెగిన అయ్యో దుఃఖివై ఈ గతి చావన్ పుట్టువు తీరుని. ఏమి ప్రశ్న వేసేది తల్లి. ఓ వెర్రివాడ, పిల్లలు పోయిన చచ్చిపోతే జీవితం పోతుందా? ఏమి ప్రశ్న, ఎవరికి వాడు వేసుకోవాలి. చచ్చిపోతే జీవితం పోదు, చచ్చిపోతే మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. జీవితం అంటే ఒక పుట్టుక ఒక చావు మధ్యలో ఉండేది కాదు. పుట్టడం చావడం, చావడం పుట్టడం అంతా కలిపి జీవితం. అదే చెరిగిత చర్పణులైన వారికి చచ్చుచు పుట్టుచు మరణ అన్నారు కదా పోతన గారు. ఇక్కడ పుట్టడం చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం. ఇప్పుడు ఈ జన్మ, తర్వాత జన్మ ఏంటో తెలియదు, ముందు జన్మలు ఏంటో తెలియదు. తెలియకపోయినా రాక తప్పు. చేసుకున్న కర్మలు బట్టి మళ్ళీ జన్మలు వస్తాయి. అందుకే ఇవి తెలుసుకుంటే ఏంటంటే ఈ జన్మలో వచ్చిన ఉపాధిగతమైన అహంకారం విడిచిపెట్టి దీన్ని మంచి పరికరంగా సాధనకు వినియోగించుకుంటారా అని చెప్పాడు. అంటే ఈ దేహగతమైన అహంకారంతో నేను ఫలానా జాతిలో పుట్టా అని విర్రవేగడం, మగాడిగా పుట్టాను ఆడదానిగా పుట్టానని అనుకోవడం, ఇవన్నీ వ్యర్థం. ఇప్పుడు ఇది, తర్వాత ఏమిటో మనకు తెలియదు. ఇప్పుడు ఆరోగ్య జన్మ, ఇంకోరికి రోగ జన్మ, అది ఈ జన్మకి. తర్వాత ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు చేసుకున్న దాన్ని బట్టి తర్వాత జన్మల్లో మళ్ళీ లభిస్తుంది. అది చచ్చిపోయినంత మాత్రాన్ని జీవితం పోతుంది, దాని తల్లిని గుర్తుపెట్టుకోండి. అందులో ఆత్మహత్యగానే చేసుకుంటే నువ్వు ఇప్పుడు ఏ దుఃఖం తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నావో ఆ దుఃఖం నీ కర్మానుభవం. అది ఎలాగో అనుభవించక తప్పదు. చచ్చిపోయినా వచ్చే జన్మలోకి వస్తుంది, అప్పుడు అనుభవించక తప్పదు. కానీ ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నావు కదా, ఈ పాపం కూడా తర్వాత జన్మలో అనుభవించవలసి వస్తుంది. ఇది తెలుసుకోవడానికి అది మా నరకాలకు కూడా హేతు అవుతుంది. కనుక చచ్చిపోయినంత మాత్రాన జనన మరణాల నుంచి బయటపడలేదు. జనన మరణాల నుంచి బయటపడాలంటే మోక్షం వల్లనే బయటపడతారు. మోక్షం అనేది జ్ఞానం వల్లనే రావాలి. జ్ఞానం అనేది పరమాత్మ అనుగ్రహం వల్లనే రావాలి. 3 లింకులండి, మరి జాగ్రత్తగా వినాలి. జ్ఞానాదేవై కైవల్యం, జ్ఞానం వల్లనే మోక్షం. మోక్షం జ్ఞానం వల్లనైతే జ్ఞానం ఈశ్వరుడి కృప వల్ల లభించాలి. ఈశ్వరుడి కృప వల్లే జ్ఞానం రావాలి. అందుకని ఎన్ని శాస్త్రాలు చదవండి, ఎన్ని మహావాక్యాలు కోట్ల కొలది మీరు ప్రవచనాలు చెప్పండి, మననం చేయండి రాదు. ఈశ్వరుడు కృప ఉంటేనే మహావాక్యంలో జ్ఞానమైన హృదయానికి భాషిస్తుంది. ఇది తెలుసుకోవాలి. అదే ఉపనిషత్తులు చదివాను కనుక దేవుడి భక్తి మానేశారంటే మరి భక్తుడు అంటారు తప్ప మరి జ్ఞాని ఎవడు అన్నాడు. ఈశ్వరానుగ్రహం వలన జ్ఞానం లభిస్తుంది. ఇది తెలుసుకోవాలి. కనుక నువ్వు నిజంగా నీకు జన్మ మీద కానీ వైరాగ్యం కలిగితే,
ఎందుకంటే ఈ జన్మాంతం చచ్చిపోబోయేది కదా, అంటే జన్మ మీద వైరాగ్యం కలిగిందా? వైరాగ్యం కలిగితే చావు పరిష్కారం కాదు, తపస్సు పరిష్కారం తెలుసుకోండి. ఇక్కడ వైరాగ్యం కలిగితే తపస్సు చేయండి, మళ్ళీ జనన మరణలో పడకుండా చూసుకో. అలాగైతే దానికి ఉపాయం చేయండి. అందుకే మహానుభావులకు తెలియదండి వశిష్ఠుడిగా మాత్రం ఋషులకే ఋషి అయినవాడు. అంటే ఎంత జ్ఞాని అయినా కామోద్రేకం, క్రోధోద్రేకం, దుఃఖోద్రేకం అని 3 ఉద్రేకాలు కలిగినప్పుడు అది పక్కకు పోతుంది. అందులో సందేహం. ఆ సమయంలో మరెవడైనా గొప్పవాడు వచ్చి ఎవరు నువ్వు ఏమిటి తెలియదా అంటే వాడికి మళ్ళీ బయటకు వస్తుంది. దీన్నే పరామర్శ అంటారు. పరామర్శ అంటే ఏడ్చేవాడితో పాటు ఏడవడం కాదు. వాడు ఏడుస్తున్నాడు దుఃఖం వల్ల, వాడికి జ్ఞానం కలిగి చెప్తామంటే వెళ్ళేవాడి జ్ఞానం ఉండాలి కదా. కనుక పరామర్శ అనే శబ్దం సరిగ్గా వాడట్లేదు మనం. కండోలెన్స్ అనే దానికి పరామర్శ అనేది ట్రాన్స్లేషన్ కాదు, దానికి సానుభూతి అనేది కొంతవరకు సరిపోతుంది. పరామర్శ చేయగలిగే శక్తి ఎవరికి ఉందండి? ఎక్కడి నుంచి అయినా పదాలు వాడద్దు, అసలు ఏ పదాలు వాడడం లేదు, తెలుగు వాడట్లేదు, వాడలేదు. పరామర్శ అంటే పరమును ఆమర్శనము చేయాలి. ఏది ఉత్కృష్ట జ్ఞానమో దాన్ని ఒకసారి చెప్పాలి. ఇది ఎలా అంటే అద్దం మీద దుమ్ము పడితే దుమ్ము తీసేసి అద్దం బయట పెట్టినట్టుగా జ్ఞానికి ఉద్రేకం వల్ల వివేకం మరుగుపడితే మరుగు తొలగించడమే పరామర్శ. అలాంటి పరామర్శ చేశారు ఎవరిప్పుడు? భూదేవి చేసిందండి పరామర్శ చేసి మంచి మాటతో, ఓ వెర్రి చుతులందరూ తెగిన అయ్యో దుఃఖివై ఈ గతి చావన్ పుట్టుము తీరుని మనసులో సంసారము రోసిన, మనస్సులో నీకు సంసారం మీద వైరాగ్యం కలిగితే దేవోత్తంసం పార్వతీరమును భక్తిం కొల్లుమి చేకూరు జీవన్ముక్తి. నీకు నిజంగా మనస్సులో వైరాగ్యం కలిగితే, ఎందుకంటే శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం అని వైరాగ్యాలు ఉంటాయి. ఒకసారి పురాణం వింటే వైరాగ్యం వస్తుంది, ఎప్పుడు వింటే. కొందరు పురాణం వింటే వైరాగ్యం కదా ఇంకేం వస్తుంది. పైగా అక్కడికే సెల్ఫోన్ తెచ్చుకొచ్చి విఐపీలం కదా అని మొదటి రోజుల్లో కూర్చుని మాటికి ఫోన్లో మాట్లాడుతూ కాళ్ళు ఊపుకునే వారికి అసలు వాళ్ళు రావడమే వ్యర్థము, పురాణం వినడం మరీ వ్యర్థము. ఇక్కడ వైరాగ్యం ఎక్కడ వస్తుంది వాళ్ళకి? కష్టం. అది పురాణ వైరాగ్యం అంటే అంత తేలిక కాదు. ఒకటి వింటే కలుగుతుంది, వింటే అప్పుడు కలుగుతుంది, పురాణం వినగానే అది పోతుంది, అంతే కదా. అంటే 6:30 to 8 ఆఫ్టర్ దట్ నువ్వు వైరాగ్యం, అది పురాణ వైరాగ్యం. అలాగే ఇంకా చాలా చెప్పేదండి. అలాగే దుఃఖం కలిగినప్పుడు వైరాగ్యం వచ్చింది. నీకు అలాంటి వైరాగ్యం నిజంగా మనస్సులో కలిగితే సృష్టిలో నిత్యమేదో అనిత్యమేదో తెలుసుకో. అనిత్యం ఎప్పుడు దుఃఖభూషితమే, ఇవాళ కాకపోతే మరొకప్పుడైనా. నిత్య వస్తువు పరమాత్మ, ఆయన ఆశ్రయించు, ఆయన కోసం తపస్సే వెళ్ళు అని ఎవరు చెప్పారు? భూదేవి. ఎవరిని కొలువాలి? దేవోత్తంసము పార్వతీరమణు భక్తిం గొల్పుమి చేకూరు జీవన్. దేవదేవుడైన పార్వతీరముడైన పరమేశ్వరుడు కొలుచుకో, దాన్ని బట్టి నీకు జీవన్ముక్తి వస్తుంది అనగానే ఈయన బయలుదేరి వెళ్ళాడు. తపస్సు చేసుకోవడానికి అనువైన చోటు చూసుకున్నాడు. దాని పేరు గజారణ్యం. ఈ గజారణ్యం అనే చోటుకి వెళ్ళి తపోనిష్టలో కూర్చున్నాడు. ఆ హృదయంలో పరమేశ్వరుని పెట్టుకున్నాడు. అనేకంటే హృదయం పరమేశ్వరుడికి అర్పించాడు అన్నాడు. హృదయం ఒక కమలం లాంటిది. కమలంలో చాలా వాసనలు ఉంటాయి, హృదయ కమలంలో దుర్వాసనలు ఉంటాయి. ఎలాగున్నా సరే దుర్వాసనలు తొలగించి సద్వాసనలు తెచ్చుకుని అలాంటి సద్వాసనలు తను హృత్కమలాన్ని శివుడికి సమర్పణ చేశాడు అని చెప్పాడు. నానాముఖ వాసనలకు తానకమగుతున్న హృదయ తామరసము ఉమాదానికి నర్పించి తపోధీనుండై అతడు బ్రహ్మతేజము మెరయన్. తపస్సును వర్ణిస్తున్నాడు దూర్జుడు. తపస్సు ఎలా చేశాడనే దాన్ని వర్ణించుతుంటే ఎలా తపస్సు చేయాలో మనకు తెలుస్తుంది. ముందు మనస్సును అర్పించాడు రా పరమేశ్వరుని. అర్పించి శ్రీ గురుపాద రాజీవ యుగ్మాత పత్రఛాయ ఎండకు తల్లడిలక తరుణిందు భూషణ ధ్యాన సుధాధార ఘోరక్షుధాబాధ కుతిల పడక సకలాంగ భచిత కంచుకుమున విషపుచ్చ విషధరాదుల భీతి బెగడు వడక ఘనభక్తి కర్త నిఖాత చిత్త స్తంభతను గేహమున గాని తలకు లేక బహువిధోపాయముల చిక్కుబడక తిరుగు ప్రకట సంసార మోహ జంబుకము పట్టి యుద్ధమిడి చంపుటకు రాజయోగ జాల మాసపడి చేసే అత్యుగ్రమైన తపము. ఇక్కడ కవిత్వం మెచ్చుకోవాలి, రాజయోగం మెచ్చుకోవాలి. రెండింటిని మెచ్చుకోవాలంటే రెండూ తెలియాలి. ఎంత అందంగా చెప్తున్నాడంటే తపస్సు చేయడం అంటే సామాన్యం కాదండి. ఎండకు తట్టుకోవాలి, వానకు తట్టుకోవాలి, చలికి తట్టుకోవాలి. సీజన్ చూసుకుని తపస్సు చేయడం ఎవడు? ఏ సీజన్ అయినా తట్టుకునేట్టు తపస్సు చేయాలి. ఎండలో ఎలా ఉన్నాడంటే ఎవరు గొడుగు పెట్టారయ్యా ఎండలో అంటే శ్రీ గురుపాద రాజీవ యుగ్మాత పత్రఛాయ ఎండకు తల్లడిలక. ముందు గురువుని చెప్పాడు. సాధనలో ముందు గురువుని ఆశ్రయించారు.
గురువు పాదములు ధ్యానించడం ఆయన గొడుగులాగా తాపం లేకుండా చేసిందట. ఈ చెప్పడంలో రహస్యం ఏంటంటే గురుపాద ధ్యానం చేసే చోటు శిరస్సును గురుపాదకు తిప్పుకుంటారు కనుక శిరస్సును గురువందనం చేస్తారు కనుక అక్కడ చేసే గురువందనము ఆయన ఎండబా తగలకుండా గొడుగులో పట్టింది. అదేవిధంగా ఆయనకు ఆకలి తెలియలేదంటే అమృతం తాగేసి ఉంటాడు. అమృతం తాగితే ఆకలి ఉంటుంది. ఏ అమృతం తాగంటే తరుణేందు భూషణు ధ్యాన సుధాధార ఘోర క్షుధాభాత పుతిల పడక. చంద్రశేఖరుని ధ్యానం చేత ఆ ధ్యానమని అమృతం తాగడం చేత ఇతనికి ఆకలి పడలేదు. ఎవరి ధ్యానం అంటే ఇక్కడ కొందరైనా కవిత్వ రసాన్ని ఆస్వాదించే రసికులు ఉంటారు కనుక చెప్తున్నాను. చంద్రశేఖరుని ధ్యానం అన్నారు. ఆ మాటలో మళ్ళీ అర్థం ఉంది. చంద్రుడు అమృతకిరణుడైన చంద్రశేఖరుని ధ్యానించడం చేత ఆ ధ్యానమని అమృతం చేత ఇది ఆకలి తెలియలేదు. అదేవిధంగా అడవిలో తపస్సు చేస్తున్నాడు కదండి. మనం అనుకుంటే ఈ అడవికైనా పోటీ బాగుందని. అక్కడ చీమ కుట్టినా బాధగా ఉంటుంది. అడవి చీమలు గట్టిగా ఉంటాయి, ఇంటి చీమలు గట్టి. అది అడవిలో తపస్సు సామాన్యం కాదు. కానీ అడవిలో కీటకాలు మొదలైనవి ఉంటాయి కదా, వాటి బాధ తగ్గకుండా చేసుకున్నాడా అంటే రాసుకున్న భస్మము క్రూర మృగాల బాధ కూడా లేకుండా చేసింది. కొన్ని మంత్రాలతో భస్మధారణ చేసినట్లయితే క్రూర మృగ బాధ, అగ్ని బాధ మొదలైనవి కూడా ఉండబట్టి. అందుకే ఋషులు అలాంటి మంత్రశక్తులతోనే అరణ్యాల్లో ఉండేవారు. అది అలాంటి బాధలు లేవు. దీనివల్ల భస్మధారణ వల్ల పైగా గాలికి కూడా శరీరం కదలట్లేదు. ఎందుకంటే ఒక టెంట్ కదలకుండా ఉండాలి అంటే లోపల పాతి రాట గట్టిగా ఉండాలి. రాట గట్టిగా పాతాలి అంటే గొయ్యి గట్టిగా ఉంటుంది. కానీ గొయ్యి గట్టిగా లోతుకు తీసి రాట పాతి ఆ రాటకి టెంట కట్టాలి. శరీరం టెంట్లా ఉంది, చిత్తం రాటలా ఉంది. లోతైన భక్తిలో దాన్ని పాతేయడం అది గొప్ప. ఏమి కవిత్వము! ఇలా ఒక్క పద్యంలోనే తీస్తే దూర్జటి కవితాచార్యం తెలుస్తుంది. అందుకే ఘనభక్తి కర్త నిఖాత చిత్తస్తంభ తను గేహమున గాలి తలకు లేక. అంతేకాదు ఒక వల వేసేది ఆయన. ఏమిటా వలంటే రాజయోగ జాలం వేసేది. వాళ్ళెందుకు వేస్తారండి? జంతువులను పట్టుకోవడానికి. అలాగే సంసార జంబుకము అంటే లేదా మోహ జంబుకం. మోహం అనే నక్కగాడు ఉన్నాడే, వీడు చాలా ప్రమాదకారి. జుత్తులు అని ఈ మోహం అనే నక్క వల్ల చాలా ఇబ్బందుల్లో పడతాం. ఈ మోహం అనే నక్కని పట్టడానికి యోగం అనే బల వేశాడు అన్నారు. ఈ యోగం వల్ల మోహాన్ని జయించుతాం. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు కదా. ఇలాంటి పద్యం రాయాలంటే కేవలం కవితా చాతుర్యమే కాదు, ఎన్ని శాస్త్రాలు తెలియాలి. అతనికి ఆస్వాదించడానికి బుద్ధి ఉండాలి. ఎంత అందమైన పద్యం రాశాడు. మొత్తానికి అంత గొప్ప తపస్సు చేశాడు మహానుభావుడు. ఈ తపస్సు చేస్తుంటే కొంతకాలానికి మనోదృష్టి దురభివేశ నిర్వశేషీకృత దశప్రసాద ప్రదేశం వదు దివ్య ప్రకాశంబున. అలా బహుకాలం తపస్సు చేస్తే ఒక అద్భుతమైన నాదం వినబడింది. ఆ నాదం వినబడగానే కళ్ళు తెరిచాడు. ఈ నాదానికి మూలమైన జ్యోతి కనబడింది. సాక్షాత్కారం ఎలా అవుతుందో చెప్తున్నాడు ఇక్కడ. అది ఎలా ఉన్నదంటే ఆ జ్యోతి తప్ప మనకు కనిపించింది. అంటే మళ్ళీ గజారణ్యంలో ఒక జ్యోతి కాదు. ఇంతవరకు కళ్ళు కూసుకొని ధ్యాన సమాధిలో ఉన్నాడు. నాదం వినగానే కళ్ళు తెరిచాడు. అంటే లోపల ఉన్న పరమాత్మని ధ్యానిస్తున్నాడు. ఆ పరమాత్మకు సంబంధించిన నాదమే బయట వినబడగానే కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే ఒక మహాజ్యోతి కనబడింది. ఈ జ్యోతి ఎంత ఉన్నది అంటే దివ్య ప్రకాశంబున దురభివేశ నిరవశేషీకృత దశ దిశా ప్రదేశం. 10 దిక్కుల్లో జ్యోతి తప్ప మరొకటి కనబడలేదు. అంత మహాజ్యోతి. అంటే దిగంతాలు వ్యాపించిపోయిన ఒక జ్యోతి కనబడుతుంది ఎవరికి? వశిష్ఠ మహర్షి. అది ఎలా ఉన్నది అంటే క్రమక్రమంగా జ్యోతి విస్తరించిపోయింది. ఎన్ని దిక్కుల్లో? 5 దిక్కుల్లో అదే మొత్తం. ఈ 4 దిక్కులు విస్తరించి పైన కూడా కనబడుతుంది. ఎవడైనా అంతే చూస్తాడు. మొత్తం విస్తరించిపోయింది. 5 దిక్కులు విస్తరించిన వాడు బహుశా 5 ముఖాలు వాడు అయి ఉంటాడేమో. 5 ముఖాలు ఎందుకయ్యా అంటే 5 మింగేయడానికి అన్నాడు. 5 ముఖాలు వాడిని ధ్యానిస్తే 5 మింగేస్తాడట. ఏమిటో చెప్తున్నాడు. పంచభూత పంచేంద్రియ పంచ విషయ పంచక్లేశ పంచకోశాది పంచవర్గ ప్రాయ ప్రపంచపు పంచుకుని భక్ష్యం పాలు ఒడిన పంచముఖంపులతో అన్నాడు. ప్రపంచోపశమం శాంతం. ప్రపంచం అంతా నశిస్తేనే శాంతి. అలాగే నన్ను నశించాలని కోరుకోలేదు. ధ్యాన సమాధిలో ప్రపంచ దృష్టి పోతుంది. అది ప్రపంచం నశిస్తుంది. అలాగే ప్రపంచం అంటే పంచతోనే కూడింది. పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచ విషయాలు, పంచక్లేశాలు. ఈ పంచగా ఉన్న ప్రపంచమంతటినీ ప్రళయంలో మింగేసే పంచముఖాలు. అంతేకాదు ఈశ్వర ధ్యానంలో ఇవన్నీ ఆయనలో లయమైపోతున్నాయి. అలాంటి పంచముఖంపులతో అక్కడ పంచముఖాలంటే విస్తారమే చెప్పారు. 5 ముఖాలు ఉన్నాయని చెప్పడం కాదు.
అలా విస్తరించిన స్వరూపంతో స్వామి ముక్త కంచుకుండై అంటే అర్థం కప్పే వస్త్రం లేదు ఆయనకి, అది దిగంబరుడు. దిగంబరుడు అంటే వస్త్రరహితుడు అంటే అర్థం వస్త్రరహితంగా ఉన్నాడని కాదండి, వస్త్రం కప్పడానికి వీలు లేనివాడు అర్థం ఇక్కడ. మీరు ఒక వస్తువుకి బట్ట చుట్టారంటే వస్తువుకి పరిమితుంది, అందుకే బట్ట చుట్టారు. కానీ దిక్కుడు ఎవరైనా బట్ట చుట్టగలరా? దిగంతంలో వ్యాపించిన పరమాత్మ ఎవరు వస్త్రం చుట్టగలరు? అందుకే దిక్ అంబరా దిగంబర, అది దిగంబరుడు. అంతేకాదు అది జ్యోతి, అగ్నికి ఎవరైనా బట్ట చుట్టగలరండి? చుడుతుంటే తగలడుతుంది అదే. అది పరమేశ్వరుడు మహాజ్యోతి స్వరూపంగా కనబడ్డాడు, జ్యోతి స్వరూపమే. కనబడిన నా స్వరూపం ఏమిటంటే పంచశర భంజనుండు పరమశివలింగ రూపము దాల్చి పశ్చిమాభిముఖంబున ప్రసన్నుండై, పశ్చిమాభిముఖంగా మహాలింగం కనిపించింది. అదే లింగం అంటే, అదే అమృతలింగం మొట్టమొదటి వచ్చినది. మహాజ్యోతిస్వరూప లింగంగా వచ్చాడు. ఆ జ్యోతిస్వరూపాన్ని చూస్తూ ఆశ్చర్యపోయాడు ఎవరి ఈయన. అప్పుడు క్రమంగా జ్యోతిస్వరూపంలో 5 ముఖాలతో శివుడు దర్శనమిచ్చాడు. పంచవదనం అంటే నిరాకార జ్యోతిర్లింగం మొదట ధరించే రూపం పంచముఖాలతో వచ్చింది. అదే శాంతం పద్మాసనస్థం శశిధర ముకుటం పంచభక్తం త్రినేత్రం స్థూలం వజ్రంచ ఖడ్గం పరసమభైదం దక్షభాగే వహంతం నాగం పాసంచ ఘట్టాం ప్రళయభుతభం సాంకుశం వామభాగే నానాలంకార దీప్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అంటాం. అలాగైన పంచముఖాలతో పార్వతీ సహితంగా ప్రత్యక్షమయ్యాడు. ఇంతవరకు జ్యోతిస్వరూపం చూసాం, అది లింగ రూపం. తర్వాత కనబడింది పంచముఖాలతో కనబడ్డాడు. ఆ కనబడి అంటున్నాడే, ముని చూడామని నీ తపమ్మునకు సమ్మోదమ్మనం పొందినాడు, నన్ను వేడుము నీ మనం కొనుకు ఇష్టం పెట్టి నేనిట్టు. నీవేది కావాలో ఎందుకు తపస్సు చేసావో చెప్పు అంటే, నిజస్వాంత విచించమాన గిరిజానాథ స్వరూపంబు పల్కిన ఎట్లయినా. ఈ పలికింది ఎవరు అంటే, ఇంతవరకు తన మనస్సులో ధ్యానిస్తున్న గిరిజా సమేతుడైన శివుడే ఎదురుగా మాట్లాడినట్టు అనిపించగానే కన్నులు విచ్చి చూసి పురఘస్మరు దిక్పరిపూర్ణ దీప్తి సంపన్నతకు భయాకులిత పక్ష్మ నిరీక్షణుడై వడంకుపై కొన్న శరీరమంతయు గగుర్పుడు వంగ ప్రమోద సంభ్రమ స్పిన్నల లాట భాగమున చేతులు మోడ్చి మునీంద్రుడిట్లనే. ఆ స్వరూపాన్ని చూడగానే ఒళ్ళు పులకించిపోయింది. మొదట ధ్వని విన్నాడు, నాయన నీకేం కావాలి, ఎందుకు తపస్సు చేసావు చెప్పు, ఏదైనా ఇస్తాను అనగానే అప్పుడు స్వరూపాన్ని చూసి ఒళ్ళు పులకించిపోయి ఒకవైపు ఆశ్చర్యం, ఒకవైపు సంభ్రమం, మరొకవైపు ఆనందం, ఇన్ని కలిగి స్వామిని స్తుతిస్తున్నాడు. ఈ స్తోత్రం చాలా విశేషం. తెలుగులో వేదాంత గర్భిత శివస్థుతి చేశారు. విశ్వపతి, విశ్వకల్పక, విశ్వాత్మక, విశ్వసాక్షి, విశ్వంభర, ఓ విశ్వజని స్థితలయకర విశ్వాదికుడనగ నిన్ను విందు మహేష. విశ్వానికి నీకు ఉన్న అనుబంధం ఏంటంటే, విశ్వానికి ఉన్న నాథుడు, అంతేకాదు విశ్వంలో వ్యాపించిపోయినవాడు, విశ్వానికి సాక్షి. దీన్ని బట్టి ఈశ్వరుడికి విశ్వానికి ఉన్న రిలేషన్ ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఈ పద్యంలో. విశ్వానికి ప్రభు భగవంతుడు, అంతేకాదు విశ్వమంతా వ్యాపించిపోయాడు. విశ్వంలో ఎవరికేది కావాలన్నా ఇచ్చేవాడు ఆయన, అంతేకాదు విశ్వాన్ని సాక్షిగా గమనిస్తున్నాడు. గమనించడం కాదు, విశ్వంభర, విశ్వాన్ని పోషించేవాడు, విశ్వజన స్థితిలో ఇక్కడ విశ్వం యొక్క సృష్టి స్థితిని చేసేవాడు. కనుక ఆయన అంతా విశ్వంలోనే ఉన్నాడు, విశ్వమంతా ఉన్నాడు. అంటే విశ్వాధికుడు, విశ్వానికి అతీతుడు కూడా నువ్వే అని పద్యంలో చెప్తూ 24 తత్వములు అరయగ నీయంత పుట్టే అనగే అన జగత్పరిపూర్ణుడవన విశ్వేతర మూర్తి వనగ బిందు తత్వజ్ఞులచే. తత్వజ్ఞులు చెప్తున్న ప్రకారంగా 24 తత్వాలు ఏవైతే ఉన్నాయో అవి నీలోనే కలుగుతూ ఉన్నాయి, నీలోనే పెరుగుతూ నీలోనే లయమవుతున్నాయి. నువ్వు పరిపూర్ణుడవు కానీ విశ్వానికి ఇతరముడు. విశ్వానికి వికారాలు ఉన్నాయి, పుట్టడం, పెరగడం, పోవడం, నీకు అవి లేవు. కానీ విశ్వం కంటే విలక్షణుడు. నువ్వు ఎలా తెలియబడతావంటే కబుర్లకి దొరకవు. నాయమాత్మ ప్రవచనేన లభ్య. కబుర్లకు దొరకదు, కాలక్షేపాలకు దొరకదు, ఉపన్యాసాలకు ఉపనిషత్ తత్వం దొరకదు. మరి ఎలా దొరుకుతుంది? స్వానుభవం గుణ సత్యము కానంబడు గాని నీ అఖండాద్వైత జ్ఞానమయాకృతి బహుభాష నైపుణి తెలియనిది అశక్యమట శివ. స్వానుభవంతో నీ పరతత్వం తెలుస్తుంది కానీ భాషా నైపుణ్యంతో నీ పరతత్వం తెలియదు కదా అన్న. ఈ మాట మళ్ళీ కాళహస్తి శతకంలో ఈ మహానుభావుడు అంటాడు దూర్జని. అది ఒక్కసారి చెప్పుకుంటే శతకం కూడా ఇప్పుడే కలుపుకుందాం వీటిలో. ఏ లీలన్నుతియింపనేత్తు ఉపమోత్రిక్షాధనిత్యంగ శబ్దాలంకార విశేష భాషల కలభ్యం పైన నీరూపము చాలు చాలు కవిత్వము నిలుచునే సత్యంబు వర్ణించుతూ
చీ లజ్జింపరుగాక మాదృశ కవులు శ్రీకాళహస్తీశ్వర. ఇందులో చీ అనే పదం తప్ప మిగిలినవి అర్థమై ఉండదు. ఇందులో చెప్తున్నది ఏంటంటే, మాటకు దొరకని నిన్ను, మనసుకి అందని నిన్ను మంచి కవిత్వంతో అలంకారాలతో వర్ణిస్తాను బయలుదేరుతారే, వాడు సిగ్గుందా అన్నాడు. ఇక్కడ మాటకు దొరకను అని చెప్పడం. అందుకే భాషా నేపథ్యంతో నిన్ను వర్ణించలేదు, తత్వము అనుభవం ద్వారానే తెలుసుకోవాలి. స్వానుభవైక్య వేద్యం. ఇటువంటి నిన్ను తెలిసిన పటబుద్ధికి భవవయోధి పశుపర జనితావట మాత్రం మన ఇల్లాలట ముక్తి ప్రమద. ఇది మధవి మతం అభిమాభవ. ఇలాంటి నిన్ను ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడికి సంసార సముద్రము ఆవు కాలి గిట్ట అంత మాత్రమే అవుతుందండి. ఆవు కాలి గిట్ట మోపితే ఎంత ఉంటుందండి? అది గోష్పాదం ఇంతే ఉంటుంది. సంసార సముద్రం వాడికి అంతే అయిపోతుంది. అంటే సులభంగా దాటకండి. ఎవరు? నిన్ను తెలుసుకున్నవాడు అంటే జ్ఞాని. పరమాత్మ జ్ఞానం ఉన్నవాడు అంత సులభంగా సంసారం నుంచి దాటేయగలడు. ముక్తికాంత భారీ అయిపోతుంది. అంటే వాడు చెప్పినటువంటిది అని చెప్పి, నేను నిన్ను నుంచి కోరుకుంటున్నది ఏమిటి అంటే, ఇప్పుడు నాకు అన్నీ తెలిసిపోయింది. ఏవి కాలంలో నిలవవు కనుక ఏ సుఖం ఇచ్చినా కాలం మీద ఉండదు, పోతుంది. కనుక కాలంలో ఉండి పోయే సుఖాలు నాకు వద్దు, శాశ్వత సుఖమైన మోక్షమే నాకు కావాలి. ఇది అడిగాడు. అంటే జ్ఞానార్థే తపస్సు చేశాడు కనుక ఈ కోరిక. కనుక వశిష్ఠుడు దేనికోసం తపస్సు చేశాడు అది చెప్తున్నాడు. భక్తవత్సల కాల సంభవములగుచు కాలభుక్తంబులయ్యడి కమలజాది పదవుల నేనొల్ల కాలంపు పట్టి మృంగనోపు నీ చిన్మయాకృతి చూపు మీష. ఎంత అందమైన మాట్లాడాడు చూడండి. బ్రహ్మదేవుడు పదవి, బ్రహ్మ పదవి, ఇంద్ర పదవి కూడా నాకు వద్దు. కొంతమంది ఈలోక సుఖాలు వద్దనుకుంటారు, కానీ పైలోక సుఖాలు కావాలనుకుంటారు. ఇక్కడికంటే గొప్పవే కానీ వాటికి కూడా శాశ్వతత్వం లేదు. అని ఇహలోక పరలోక సుఖాలు కూడా నాకు వద్దు. కాలాన్ని కూడా మింగేసే నీ చిన్మయ జ్యోతిస్వరూపం నాకు అనుభవానికి రావాలి. ఇదే అన్నాడు. అంటూ నేను భిక్ష అడుగుతున్నానయ్యా అంటున్నాడు. ఇది అత్యద్భుత పద్యం అడిగాడు. ఈ పద్యం ధూర్జటి లాంటి మహాకవి యోగి మాత్రమే రచించగలరు. గొప్ప పద్యం ఇది. ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవతాపన క్షుధావేదన చే తపక్కు తపవేళ కనుగొనగల్గే బ్రహ్మ విద్య ఉదన భిక్ష నాదు హృదయంబను పాత్రికయందు పెట్టవే ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వర. అత్యద్భుతమైన పద్యాల్లో ఇది ఒకటి. ఇది సంప్రదాయం తెలిసిన వాడు మాత్రమే రాయగలరు. మన పూర్వకవులు కేవలం ప్రతిభామూర్తులు మాత్రమే కాదు, సంప్రదాయ యజ్ఞులు, సంప్రదాయ పాలకులు. ఒక నన్నయ్య, ఒక తిక్కన, ఒక శ్రీనాథుడు, ఒక పోతన, ఒక దుర్జటి, అటువంటి వారు. అది సంప్రదాయం తెలియకపోతే మరి కవిత్వం అర్థం కాదు. ఇక్కడ సంప్రదాయం తెలియాలి. ఒక సన్యాసి ఒక గృహస్థు వద్దకు భిక్షకు వెళ్తారు. ఆ భిక్షకు వెళ్ళినప్పుడు కూడా ఏ సమయంలో వెళ్ళాలంటే కుతప వేళ, మధ్యాహ్న సమయంలో వెళ్ళాలి. ఎప్పుడు పెడితప్పుడు ఆకలిస్తుంది కదా, వాళ్ళ ఇంట్లోంచి మంచి వాసన వస్తుంది, అక్కడికి వెళ్తామని వెతుక్కుని వెళ్ళడం కాదు, ఆ మధ్యాహ్న సమయంలో వెళ్తాడు. అయితే ఉత్తమ శుచి సంప్రదాయం కలిగిన నైష్ఠిక గృహంలోనే భిక్ష చేస్తాడు. ఆ నైష్ఠిక గృహస్థు కూడా ఎలాగో వండేం కదా మిగిలింది పెట్టే అనడు, వారికంటూ వండినది ఉంటుంది. సన్యాసికి బ్రహ్మచారికి భిక్ష పెట్టేవాడు గృహస్థు. అలా భిక్ష పెడతారు నియమంగా. మధ్యాహ్న వేళ వెళ్ళి గృహస్థుని ఆశ్రయిస్తే గృహస్థు భిక్ష పెడతాడు. నా ఎదురుగా గృహస్థే వచ్చాడయ్యా అన్నాడు. ఎవడా గృహస్థు? ఆది గృహస్థ శేఖరుడవైన నిన్. ఆది గృహస్థే నా ముందున్నాడు. పార్వతీ సైతంగా వచ్చేది. ఇంతకంటే గృహస్థ ఎక్కడ దొరుకుతాడు? ఎంత గొప్ప గృహస్థ ఎక్కడ దొరుకుతాడా? అయితే మంచి మధ్యాహ్నం వేళ కావాలన్నారు. మధ్యాహ్నం అంటే బయట ఉన్న ఎండ కాదు, తాపం. ఇంతవరకు తపస్సు చేశాను కదా, ఆ తపస్సే తపం సమయం అంటే తాప సమయం. అంటే నా తపకాలమే మధ్యాహ్న కాలం. తపక్కు తప వేళ అన్నాడు. ఎంత అందమైన పద్యం. కనుక టైమింగ్ సరిపోయింది. గృహస్థు బాగున్నాడు. సన్యాసి అంటే మోక్షం తప్ప మరేది కోరనివాడు సన్యాసి. మోక్షానికి కావలసిన జ్ఞానం ఆశించేవాడు సన్యాసి. సన్యాసి ఇద్దరు ఉంటారు. వాడికి కావలసినది బ్రహ్మజ్ఞానం, రెండవది మోక్షం. అంతేగాని వీడి మీద వాడి మీద మీటింగులు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి సన్యాసులు జరగరు. వాడి జ్ఞానం గురించి, పరమాత్మ గురించి మాత్రమే మాట్లాడతారు. వాళ్ళకి సబ్జెక్ట్ లేదు వాడికి. అందుకే ఈయన అలాంటి వాడే కదా. వశిష్ఠులు వారు బ్రహ్మజ్ఞానం కోసం, మోక్షం కోసమే తపస్సు చేశారు కనుక భిక్ష పొందడానికి నేను అనుకుంది, భిక్ష ఇవ్వడానికి నువ్వు తగిన పడింది. ఆది గృహస్థు టైమింగ్ సరిపోయింది. తపక్కు తప వేళ కనుగొనగలిగే పాత్ర హృదయం అను పాత్రిక. హృదయం అనే పాత్ర పెడుతున్నానయ్యా అన్నాడు. ఏ భిక్ష పెట్టాలో తెలుసా నువ్వు? బ్రహ్మ విద్యౌదన భిక్ష. బ్రహ్మజ్ఞానం అనే భిక్ష నా హృదయం అనే పాత్రలో పెట్టవయ్యా ఆది గృహస్థ శేఖర తపోచ్చరి. ఇక్కడ ఇంత అందమైన పద్యం.
ఆది గృహస్థ శేఖరుడవైన నిను అవతాపన క్షుధావేదన చెయ్యి. గొప్ప మాట. ఆకలి పుట్టినప్పుడే అన్నం. అంటే టైం అయిపోయిందని గంట పుట్టినట్టు తిరిగి కాదు. గృహస్థుకు వేరండి సన్యాసి. ఆకలి పుట్టిన సమయం అది. ఏం ఆకలో తెలుసా? ఎప్పుటైట్. ఆకలి అంటే ఎప్పుటైట్. కొందరు విందు భోజనం పెట్టే ముందు ఎప్పుటైట్ ఇస్తారు తెలుసా? ఎందుకంటే ఆకలి పుడితే వండిన పదార్థాలు జల్లు ఉన్నాయి. అది ఎప్పుటైట్ ఇవ్వాలి. ఆకలి లేకపోతే అన్నం తిన్నాం. జిజ్ఞాస లేని వాడికి జ్ఞానం కూడా అంతే తెలుసుకుంటున్నాడు. జిజ్ఞాస లేకుండా వాడు ఈవినింగ్ ఎలాగో ఖాళీ నేను అక్కడ చల్లగాల్లో కూర్చొని కాలు ముందు వినేసి నిద్రపోతానన్న వాడికి అక్కర్లేదండి. ఇక్కడ ఆకలి ఉండాలి, ఎపిటైట్ ఉండాలి. భగవంతుడు కావాలనే తీవ్రమైన తపనే ఆకలి. అది ఉన్నవాడు మాత్రమే జ్ఞానానుకర్గుడు, ముక్తికర్గుడు, భక్తికర్గుడు. భగవంతుడు కావాలని తపన లేనప్పుడు ఎందుకని కబుర్లన్నీ కూడా వ్యర్థం. నాకు అది ఉంది. ఇప్పుడు అవతాపన క్షుధావేదన చేయి. ఈ సంసారం అనేది ఒక వేదనాభరితమని తెలిసిపోయింది. ఆకలి పుట్టింది. ఇప్పుడు నాకు నువ్వు కావాలి, అది నాకు పెట్టవయ్యా అని అడిగాడు. అప్పుడు స్వామి ఓహో నీ కోరిక అది కదా అని అడిగాడు. కోరికకు తగ్గట్టు భగవంతుడి రూపం వస్తుంది. ఇది బాగా తెలుసు. నువ్వు ఏ కోరికతో పిలిచావో దానికి తగ్గట్టు వస్తాడే. అది భోగమని అడిగే వరకు ఆయన కిరీటం పెట్టుకొని ఆభరణాలు పెట్టుకుని కనబడతాడు. ఇప్పుడు ఈయన ఏమడిగాడు? బ్రహ్మ విద్య ఊదనం. ఓదనం అంటే అన్నం. బ్రహ్మ విద్య అనే ఆహారం ఇవ్వవయ్యా అన్నాడు. అంటే జ్ఞానం అడిగాడు. జ్ఞానం ఇచ్చేవాడు ఎవరండి? గురువు గారు. ఇప్పుడు శివుడు గురుమూర్తి అయ్యే కనబడుతున్నాడు. ఎంత అద్భుతంగా కనబడుతున్నాడు చూడాలి. ఆ కనబడుతున్న రూపం ఏంటంటే మార్చేశాడు రూపం మొత్తం. రెండో కోరిక కూడా ఒకటి ఉందయ్యా అన్నాడు. ఇదేమిటి? రెండు కోరికలుంటే సన్యాసాలు అవుతాడండి. రెండు కోరికలుంటే తపస్సు ఎలా అవుతాడు? తపస్సులకి ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు తరించడమే కాకుండా లోకం కూడా తరించాలని కోరుకుంటుంది. వాళ్ళకు ఉంది కనుక మనం బతుకు బాగుపడుతున్నాం. అవునా? వాళ్ళకి అది ఉంది కనుక మనకు జ్ఞానం ఇచ్చారు. రెండో కోరిక అడుగుతున్నాడు ఆయన వెంటనే. మన్ననతో నాకిచ్చిన ప్రసన్నుడవైనట్టు ఘోర సంసార గదాపన్నౌషధు గుటికా మహిమోన్నత పూజ గొనుమయ్యా యుగముల నెల్ల. నాకెలాగైతే అనుగ్రహాన్ని ఇచ్చావో ఇక్కడ నువ్వు స్థిరంగా ఉంటూ అన్ని యుగాల్లో పూజలు పొందాలి అన్నాడు. ఇది ఎప్పుడు ఆది పుట్టయుగం నాటి కదండి. మనం ఎక్కడున్నాం? కలియుగంలో ఉన్నాం. నిన్న మొదటి కథ కాదే. దీన్ని బట్టి ఆ క్షేత్రము నిన్న మొదటి క్షేత్రం కాదు. ఎన్నో అవతారాలు గడిచిపోయే క్షేత్రం వచ్చిన తర్వాత కూడా ఏనాటి క్షేత్రం అది. ఇది ఎప్పుడో ఆది పుట్టయుగంలో జరిగిన కథ. అందుకే అన్ని యుగాల్లో పూజలు పొందుని అడిగాడు ఈయన. రెండు కోరికలు తెచ్చడానికి సిద్ధపడిపోయాడు. కానీ రెండో కోరిక నిజానికి కోరిక కాదు, లోకక్షేమం అంతే. ఇక్కడ మొదటిది ఆయన మోక్షం. అప్పుడు సరే అని చెప్పి మూర్తి సాక్షాత్కరించేందుగా ఆ మూర్తి ఎలా ఉన్నది చూడాలి. తన్నులోనుగా చుట్టుకొన్న వటఛాయ నిజదీప్తి మొగుడునా నింగివర్వ బ్రహ్మ సంహన నామ రుద్రుపల్లవ శిఖాక్షకలునా గురుచకెంజడలు జనరా ఈశ్వరోహమ్మను ఈ రహస్యము తెలుపు మురుగున సుజ్ఞానముద్ర మెరయ మనసు చిద్రసములో మునిగి మాటాడంగ ఎరుగడో ఎన మౌన మెసగ మెసగా ఆ మహాలింగ మధ్యంపు నందు నుండి మహాలింగ మధ్య నుంచి నమ్ముతుంది. ఎలా వచ్చిందంటే ఆయనే పెద్ద మర్రి చెట్టు అయ్యాడు. అక్కడ మర్రి చెట్టు లేదు, ఆయనే మర్రి చెట్టు అయ్యి మర్రి చెట్టు మొదట్లో ఆయనే కనబడుతున్నాడు. మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడు. మంచి ఎర్రని జడలతో ముడివేసిన జడలుతున్నాడు. దాని మీద నెలవంక గంగా ఉన్నది. పాలభాగంపై త్రినేత్రం మూడవ నేత్రం ప్రకాశిస్తున్నది. రెండు కన్నులతో ఉన్నాడు. ప్రసన్న దృష్టితో ఉన్నాడు. చిరునవ్వు నవ్వుతున్నాడు. తెల్లని శరీరంతో ఉన్నాడు. ఈశ్వరోహమ్మను ఈ రహస్యము తెలుపు సుజ్ఞానముద్ర. ఈశ్వర అహం సోహం అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం చెప్తున్న చిరుముద్రతో ఉన్నాడు. ఏ మాటలు లేవై. మాట ఎప్పుడు రాదో తెలుసా? అనుభూతిలో మునిగిపోతే మాట రాదు. చిద్రసములో మునిగనోయన. చిద్రసం అంటే ఆ బ్రహ్మానంద అనుభవంలో మునిగిపోయిన ఆనందానుభవ స్వరూపుడు కనుక మౌనంగా ఉన్నాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఈ స్వరూపం ఎక్కడి నుంచి వచ్చింది? ఇందాక పంచముఖాలు ఏ లింగం నుంచి వచ్చాయో ఆ లింగం నుంచి వచ్చింది. ఆ లింగం నుంచి మధ్యంబునందు నుండి అంటే అమృతలింగం అని చెప్పుకున్నాం కదా. అమృతలింగం నుంచి ఆయన దక్షిణామూర్తి రూపంబు దాల్చి శివుడు యౌవన స్త్రీ సమేతుడై అవతరింప శక్తి తండ్రియు అత్యంత భక్తితోడా. శక్తి తండ్రి అంటే శక్తి మహర్షికి తండ్రి వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి పుత్రుడు శక్తి మహర్షి.
మన గురు పరంపరలో ఇదే చెప్పుకుంటాం. వశిష్ఠపుత్ర శక్తి, శక్తిపుత్ర పరాశరు, పరాశరపుత్ర వ్యాసుడు అని మన శంకర భగవత్పాదుల వారి దాకా వస్తాం కదా. కనుక శక్తి తండ్రియు అత్యంత భక్తితోడా కనిపించిన రూపం ఏంటి? దక్షిణామూర్తి స్వరూపము ఆ మహాలింగంలోంచి వచ్చి సాక్షాత్కరించింది. దానితో ఒళ్ళు పొలకించిపోయి నమస్కారం చేస్తూ ఆ మహానుభావుడు స్వామిని స్తుతించాడు. రూపం సాక్షాత్కరించిన ఆలస్యం బ్రహ్మజ్ఞాన అనుభవం వచ్చింది. అది గొప్ప విషయం. అందుకని బ్రహ్మజ్ఞానం చెప్తాను రా, లెసన్ నెంబర్ 1, లెసన్ నెంబర్ 2, రేపు లెసన్ నెంబర్ 3 లేదు. జ్ఞానం అనుభవంలో ఎలాంటిదంటే చీకట్లో దీపం వెలుగు కానీ చీకటి ఎలా పోతుందో దక్షిణామూర్తి సాక్షాత్కారంతో అజ్ఞానం ఎలా పోతుంది. జ్ఞానానుభవం వచ్చింది. చీకటి పోయి వెలుగు రావడం రెండు ఏకకాలంలో జరుగుతాయి. జ్ఞానానుభవం రావడం, అజ్ఞానం తొలగడం రెండు జరిగింది. దానితో ఆనందపడిపోయాడు. దానితో రెండో కోరుకుంది కదా, అది తీరుస్తానని చెప్పి నేను ఇక్కడే ఉంటాను, మహాలింగముగా అమృతలింగముగా ఇక్కడ ఉంటాను అని చెప్పాడు. కనుక ఈ మహాక్షేత్రం గజారణ్యం. గజారణ్యంలో వచ్చిన శివుడి పేరు అమృతలింగం. మొదట చూపించిన రూపము దక్షిణామూర్తి రూపము. కనుక దక్షిణామూర్తి క్షేత్రమే శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి దక్షిణామూర్తి క్షేత్రము. దక్షిణామూర్తి అంటేనే జ్ఞానము. కనుక దక్షిణామూర్తి క్షేత్రమైన శ్రీకాళహస్తి జ్ఞానక్షేత్రం. ఇప్పుడు లేనిపోని గ్రహదోషాల ఆపలు ప్రజల్లో పెరిగాయని తెలిసి, ఇది బాగా డబ్బిస్తుంది తెలిసి రాహుకేతువుల పూజలను పెట్టేసి అసలు జ్ఞానప్రసూన కాళహస్తీశ్వరుడు కూడా మరిపించేలాగా రాహుకేతు పూజలతో కొట్టుకుపోతున్నారు ప్రజలు. ఇది బాగుందని వ్యాపారం చేస్తూ ఉన్నారు శాఖవారు. ఏ శాఖో నేను చెప్పక్కర్లేదు, తెలుసు. అది జ్ఞానక్షేత్రం అండి. అయితే శివుడిని దర్శిస్తే సర్వగ్రహ దోషాలు పోతాయి, అందులో సందేహం లేదు. అలాగే రాహుకేతు దోషాలు పోవచ్చు, కానీ అదే ప్రధానం కాదు. ఇది జ్ఞానప్రధానం, మర్చిపోవచ్చు. జ్ఞానప్రధానమైన క్షేత్రం ఇది. అందుకే మనం వెళ్ళేటప్పుడు స్వామి వద్దకు మొట్టమొదట ఉత్తరం గోడ వైపు దక్షిణాభిముఖంగా దక్షిణామూర్తి విగ్రహం ఉంటుంది. దాన్ని నమస్కారం చేసుకున్న ప్రదక్షిణ క్రమంలో లోపలికి వెళ్ళి లింగం చూస్తాం. అదే అమృతలింగం. ఇది మర్చిపోవచ్చు. దక్షిణామూర్తి క్షేత్రం. అందుకే దక్షిణామూర్తి నేటికి అక్కడ కనబడుతుంది. ఎప్పుడైతే శివుడు దక్షిణామూర్తి రూపంగా అమృతలింగంగా వచ్చాడో అప్పుడు అమ్మవారు శివుడిని విడిచిపెట్టలేక ఆవిడ వచ్చింది కైలాసం నుంచి. ఎక్కడైతే ఈయన ఒక్క మాటలో చెప్పాడు కానీ శ్రీకాళహస్తి మాహాత్మ్యం కావ్యం కాదు, శాస్త్ర గ్రంథం అయితే మరికొన్ని వివరాలు చెప్తుంది అమ్మవారి గురించి. ఇక్కడ ఇప్పటివరకు అంతా అసలు చెప్పుకున్నాం. అమ్మవారు వస్తున్నారు. ఎలా వస్తున్నారు తెలుసా? శివుడిని చూడటం కోసం అమ్మవారు వస్తున్నారు. ప్రమధుల్ కాంచన దండముల్ చతుర్భాగంబులన్ కొల్వ భద్రమణుల్ దగ్గరి సేవ చేసి తద్రమణుల్ దగ్గరి సేవ చేసి నడువన్ బ్రహ్మాచ్యుతుల్ దేవ బృందముతో దూరమునందు ముందట పిరుందన్ సందడింపంగ వచ్చే మహాదేవి విమానమెక్కి విభునిన్ సేవింపన చోటికి. అమ్మవారు ఎలా వస్తున్నారు కైలాస పర్వతం నుంచి అనేదాన్ని ఎంత అందంగా వర్ణిస్తున్నాడు. ప్రమదగణాలు బంగారు బెత్తాలు పట్టుకుని అమ్మవారికి ముందు వెనకల్లో పక్కల్లో వెళుతున్నారు. వాళ్ళ కాంతలు, ప్రమద కాంతలు అమ్మవారిని సేవించుకుంటూ ముందు నడుస్తున్నారు. బ్రహ్మాది దేవతలు దేవకాంతలతో కూడా అమ్మవారి చుట్టుపక్కల ఉంటూ అమ్మవారిని సేవించుకుంటూ ఉంటే ఇంత దేవగణ మధ్యంలో, దేవకాంతామణ మధ్యంలో, ప్రమదకాంతాగణ మధ్యంలోంచి అమ్మవారు ఇక్కడున్న అమృతలింగ రూపుడిని శివుడిని సేవించకూడదని దిగింది. దిగిన ఆవిడ నేను ఇక్కడ ఉండిపోవాలి అని నిర్ణయించుకుని ఆవిడ మహాశక్తిగా అక్కడ నెలకొన్నది. ఆ శక్తి శంబరసూదనాహితుని శాసనము తలమోచి వచ్చి లోకాంబ తదీయ సన్నిధి ప్రియంబున నిల్చే సమస్త భక్త భృంగంపుల చిన్మరందరస గాఢసుకాత్ములు చేసి జ్ఞానసూనాంబయనంగా కీర్తిగని అవ్యయ భూభువనైక వాసన. ఆ తల్లి జ్ఞానసూనాంబ, అదే జ్ఞాన ప్రసూనాంబ అంటాం. సూనమన్న ప్రసూనమన్న ఒకటే అర్థం, కానీ శాస్త్రంలో జ్ఞానసూనాంబ అనేది ప్రధానంగా ఉన్నది. ప్రసూనాంబ అంటే తప్పేమీ లేదు. సూనం అంటే పుష్పం, జ్ఞానసూనము అంటే జ్ఞానమనే పుష్పం. పుష్పాన్ని జ్ఞానంతో ఎందుకు పోల్చారంటే వికసించినట కుసుమంలా జ్ఞానం వికసించాలి. వికసించిన జ్ఞానమే జ్ఞానసూనం. ఆ జ్ఞాన వికసనం ఎవరి వల్ల కలుగుతుందో ఆవిడ జ్ఞానసూనాంబ. అంబ అనే శబ్దానికి అర్థం ఏంటి చెప్పగలమా? అంబ అంటే ఏమిటండి? అంబ అంటే అమ్మ. అది చెప్పడానికి కూడా తారసమా? అంబ అంటే అమ్మ. అంబ అంటే అమ్మన్నాం కానీ అంబ అని పేరు ఎందుకు వచ్చింది?
అంబయతి జనయతీత అంబ, పుట్టించున్నది అని అర్థం. ఇక్కడ ఇప్పుడు అమ్మకి అంబ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుస్తుంది, అలాగే అమ్మకి అమ్మ అని పేరు ఎందుకు వచ్చిందో పుట్టిస్తుందిట. ఏమిటి పుట్టిస్తుందంటే వికసించిన జ్ఞానాన్ని పుట్టించే తల్లి జ్ఞానసూనాంబ. అంటే ఆశ్రయించిన భక్తులకి జ్ఞానం శిక్షణాత్మకంగా అందిస్తుంది. అక్కడ దేవుడు ఎవరు? దక్షిణామూర్తి. అమ్మ ఎవరు చెప్పండి, మరొకసారి పాపాలు పోతాయి. జ్ఞానప్రసూనాంబ. దీన్ని బట్టి ఆ క్షేత్రం జ్ఞానక్షేత్రం మరొకసారి తెలిసినది కదా. కనుక జ్ఞానక్షేత్రం, అదే యోగక్షేత్రం, అదే వాయులింగంగా అక్కడ మరొక రూపంతో స్వామి ఉన్నాడు. వాయువు అంటే ప్రాణమే. పంచభూతాలు బయటలో ఈలోనూ ఉన్నాయి. శివుడు పంచభూత లింగాలుగా లేకపోతే శరీరం లేదు. మళ్ళీ పృథ్వీతత్వం ఉందా లేదా? పృథ్వీతత్వం నడుస్తుందని నడిపేవాడు కూడా ఉన్నాడు. అక్కడ నడిపే స్వామి అష్టమూర్తులుగా మనం చెప్పేటువంటి పృథ్వీభూతాన్ని నడిపే స్వామి అనగానే కాంచీక్షేత్రంలో ఏకామరనాథుని స్మరించుకుంటాం. అలాగే జలలింగం, జలతత్వం కొడుతుంది కదా మళ్ళీ. అగ్నిలింగం, వాయులింగం, ఇది చాలా ముఖ్యం. ప్రాణం కనుక ప్రాణస్వరూపుడు అయినాడు. అటువంటి స్వామి అక్కడ ఉంటే అమ్మవారు వచ్చారు. అమ్మవారు శివుడి మాట మేరకు ఆవిడ ఆ రూపంతో ఉండిపోయారు. నేనున్నా నువ్వు ఉండన్నా, నా పని అది, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉండమే నా పని అది. వీళ్ళిద్దరూ అలా ఉండిపోతే కైలాస శిఖరానికి తోచలేదు. కైలాసం శివుడు ఖాళీ చేసి వచ్చాడని కాదు, ఆయన ఈ స్వరూపంతో రావాలని కైలాసానికి కూడా రావాలనిపించింది. అంతా ఎలా వస్తుందండి? కైలాసం మగజేసులం కొలువరాగా భక్తితో దేవతాస ఇలం గుంతను దెంచెకూడి ధనదాసం పుట్టి జోడై అమాశాలింగం అమాశాలీలాగనం పునల్. మొత్తానికి కైలాసం కూడా వద్దామని దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఈ క్షేత్రానికి కైలాసం కూడా దిగి వచ్చింది. అంటే కైలాసం అంతా కాదు, కైలాసంలో కొన్ని శిఖరాలు ఉంటాయి. ఆ శిఖరాల్లో శివానందైక నిలయం అనే శిఖరం ఉంది. శివానందైక నిలయం ఆ శిఖరం పేరు. ఆ శిఖరం అంటే పెద్ద పర్వతం లాంటిది. అది కైలాసం చాలా విస్తారమైన పర్వత శ్రేణి. అందులో ఒక భాగం అది. దాని పేరేమిటి? శివానంద నిలయం, శివానందైక నిలయం. ఆ మాట ఎంత బాగుందండి. శివానందము మాత్రమే ఉంటుంది అందులో. శివానందైక నిలయం అనబడే ఒకనొక కైలాస శిఖరము స్వామి యొక్క ఆజ్ఞ చేత లేదా అనుగ్రహం చేత అక్కడి నుంచి వచ్చి భూమి మార్గం పట్టింది. అక్కడి నుంచి వస్తుంది కైలాసం. వచ్చి క్రమంగా వీరెక్కడున్నారో అక్కడికి ఆ దంపతులకు పూర్వదిశాదేశమున విహార సదనం పలుచు. శివపార్వతులు కైలాసంలో విహరిస్తారు. ఇప్పుడు వాడు భూమికి వెళ్ళిపోయారంటే విహరించడానికి చోటు లేదే. కాబట్టి నేను వస్తానని ఆ కైలాస ఒక పర్వత శిఖరము కదిలి వచ్చి భూమిలో వచ్చి ఆ చోటు ఉండిపోయింది. ఎక్కడుందంటే పార్వతీ పరమేశ్వరుడు ఎవరైతే జ్ఞానప్రసూనాంబ అమృతలింగము ఉన్నాయో దానికి పూర్వ దిశాదేశమున, దానికి పూర్వం వైపు అంటే తూర్పు వైపున ఆ పర్వతం వచ్చి నిలిచింది. దక్షిణం వైపు వచ్చింది కదా. మనకొక కైలాసం ఎక్కడ ఉందంటే చతుర్దశ భువనానికి పైన ఉంటుందో కైలాసం. మానసరోవరం వద్ద ఒక కైలాసం తెలుసు మనకి. ఇది భూమి యందు ఉత్తరం వైపున కైలాసం. దక్షిణం వైపు వచ్చింది కనుక దీనికి దక్షిణ కైలాసం అని పేరు వచ్చింది ఇక్కడ. కనుక దక్షిణ కైలాసం ఉన్నది శ్రీకాళహస్తిలోనే గుర్తుపెట్టుకోండి. అక్కడికి వచ్చింది దక్షిణ కైలాసం. దాని అసలు పేరు శివానందైక నిలయం. ఆ పేరుతో వచ్చింది. ఈ విషయము శివానందైక నిలయం అనే విషయం ఆ 72 అధ్యాయాల గ్రంథంలో ఉన్నది. అందులో ఒక గుహ, ఆ గుహలో పరమాత్మ రహస్యలింగంగా ఉంటాడు. అదొక విశేషం. దాన్ని చిద్గుహ అని పేరు. పరంపుమాంసం నిహితం గుహాయాం అన్నట్లుగా ఆ శివానందైక నిలయం అనే గుహలో ఉంటాడట. తత్వదృష్టితో చూస్తే ఆనంద కోశమే శివానందైక నిలయం. తద్గుహలో ఉన్న పరమాత్మే చిద్గుహాభ్యంతర్వర్తి అని పరమేశ్వరుడు. అది తత్వక్షేత్రం అండి శ్రీకాళహస్తి. సామాన్యం ఏంటి కదా. చిదంబరాన్ని కూడా ఇక్కడే చూసాం, గుర్తుందో లేదు. అరుణాచలాన్ని కూడా ఇక్కడే చూసాం. అరుణం అచలం చాలా కాలం క్రితం చెప్పుకున్నాం కానీ గుర్తుండకపోవచ్చు. అరుణము అచలము కలిపి అరుణాచలం. అలాగే ఇక్కడ శివానందైక నిలయం అయిన ఆనంద కోశములో ఉన్న గుహాభ్యంతరవర్తి లోతుల్లో ఉన్నాడు. బ్రహ్మపుచ్చ ప్రతిష్ట అన్నట్లుగా పంచకోశ అంతరస్థిత కదా. అంతరం అంటే లోపలి భాగం, అది చిద్గుహ. ఆ చిద్గుహలో ప్రకాశిస్తున్న అమృతలింగం. ఇది ఆలోచించవలసింది. మొత్తానికి ఆ దివ్యమైనటువంటి పర్వతం అక్కడ చేరింది. ఆ పర్వతం మీద పరమేశ్వరుడు పార్వతీ సహితుడు విహరిస్తున్నాడు. విహరిస్తున్నప్పుడు క్రమంగా ఆ పర్వతము అదే అరణ్య ప్రాంతం, గజారణ్యం అంతా అరణ్యము. చిత్రం ఏంటంటే కైలాసం కదిలి వస్తుంటే మేరు పర్వతం కూడా ఒక భాగం వచ్చింది దీంతో పాటు వచ్చి అది కూడా ఉన్నది. కనుక మేరు పర్వత భాగం కూడా
ఆ క్షేత్రంలో ఉంది, గజారణ్యంలో. మొట్టమొదటి ఆ క్షేత్రం పేరు గజారణ్యమే. మనం ఇప్పుడు శ్రీకాళహస్తి ఊరు అన్ని డెవలప్ అయిపోయి క్షేత్రం రాగానే అర్చించే వాళ్ళు వచ్చారు, అర్చించే వాళ్ళు రాగానే దేవుడు అవసరాలు వచ్చాయి, అవసరాలు రాగానే పాలకులు, వ్యాపారులు, బ్రతికే వాళ్ళు, వృత్తులు వాళ్ళు అందరూ చేరారు. కనుక భారతదేశంలో ఒక భగవంతుడు వచ్చి ఒక నగరాన్ని ఏర్పరుస్తాడు, ఒక గ్రామాన్ని ఏర్పరుస్తాడు, ఎందరో దాన్ని బట్టి పడుతుంటాడు. అంటే కాశీ చుట్టూ ఎంత నగరము, ఒక అయోధ్య ఒక మహానగరం, ఆఖరి కొండనుకున్న తిరుమల, తిరుపతి నగరంలో అయిపోయాయి. ఒకప్పుడు అరణ్యాలు కూడా నగరాలు అయ్యాయి, శ్రీశైలం కూడా అలాగే అయ్యింది. అలాగే ఈ దివ్య ప్రాంతం కూడా క్రమక్రమంగా విస్తరించింది. అంతకుముందు కేవలం అరణ్యాల్లో పల్లె వాళ్ళు ఉండేవారు, బిల్లులు మొదలైన వాళ్ళు ఉండేవారు. క్రమక్రమంగా ఆలయం వచ్చింది, ఎప్పుడో మిగిలిన వారు వచ్చారు. పరమేశ్వరుడు మొత్తం ఈ కైలాసంలోనూ చుట్టుపట్ల తిరుగుతున్నట్ట. ఎలా తిరుగుతున్నాడో చెప్తున్నారు. శిష్ట నీవార ముష్టింపచాశ్రమముల మెలగు సంయమి గృహమేధియవచ్చు. అక్కడ కొంతమంది మునుపత్తులు, మునులు కుటుంబాలతో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, నియమబద్ధంగా తపస్సు చేసుకునే మునులు ఉన్నారు. మునులందరూ సన్యాసులు కారండి, మునులు కూడా గృహస్థులు ఉంటారు. ఆ మాత్రం వస్తే అరుంధతి వశిష్ఠులు గృహస్థులే. అగత్యుడు, లోపాముద్ర కూడా అంతే, సుకన్యా చమనులు వీళ్ళందరూ దంపతులే కదా. అలా అనేక మంది ముని దంపతులు ఉండేవారు, ముని కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళు మునులు వేషం వేసుకుని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేవాడు. వాళ్ళు ఎవరో మును వచ్చారనుకుంటే వీళ్ళు భోజనాలు పెట్టేవారు. ఇలా వాళ్ళతో కలిసి వివరిస్తున్నారు వీళ్ళిద్దరు. మునుల దగ్గరికి వెళ్ళినప్పుడు మునుల వేషంతో పెడుతున్నారు. అరే కాంతార మధ్య పక్కన విహారం బుల సలుపు కిరాత సంసారియగు. అక్కడ కిరాతులు ఉండేవారు. కిరాతులు అంటే బోయివాళ్ళు, వేటగాళ్ళు. రకరకాల భోజగాళ్ళల్లో కూడా అనేక రకాలు ఉంటారు. పక్షులు కొట్టేవారు, జంతువులు కొట్టేవారు, ఇత్యాదులు అందరూ. ఈ వేటగాళ్ళ కుటుంబాలు అక్కడ ఉంటూ ఉంటే అరణ్యంలో ఈయన వేటగాడి వేషం వేసుకుని, ఆవిడ కూడా శబరి వేషం వేసుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళతో కబుర్లాడే. ఎక్కడికి తగ్గట్టు అక్కడ మునుల దగ్గరికి వెళ్ళినప్పుడు ముని దంపతుల్లాగా, వేటగాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వేటగాళ్ళలాగా. సంతతాంతర్యాగ సాధక స్థలముల అలరారు సిద్ధ గృహస్థుడగుచు. కొందరు సిద్ధులు అంతర్యాగం చేసేవారు. అంతర్యాగం అంటే లోపల కొండల్ని శక్తిని ఒక్కొక్క చక్రం నుంచి జాగృతి చెందించి లోపల పరశక్తిని ధ్యానించే అంతర్యాగంతో ఉండే సిద్ధపురుషుల దగ్గరికి వెళ్ళి, ఈయన ఒక సిద్ధపురుషుల్లో మఠం మీద కూర్చునేవాడు. ఆవిడ కూడా అలాగే వచ్చేది. ఎవరో మహానుభావుడు వచ్చిన వాడు అందరూ సత్కరించేవారు. ఇక్కడ సిద్ధుల దగ్గరికి వెళ్ళినప్పుడు సిద్ధ దంపతులుగా, మునుల మధ్య ముని దంపతులుగా, కిరాతుల మధ్య కిరాత దంపతులుగా, అక్కడే మరికొందరు మంచి గృహస్థులు మంచి ఇల్లు కట్టుకుని ఉంటే వీళ్ళిద్దరూ మంచి గృహిణీ గృహస్థులా వెళ్ళి వాళ్ళ ఇళ్ళలో చూస్తున్నారు. లలిత చతుర్విధాలంకారముల దాల్చు నవభోగరత గృహనాథుడగుచు. గృహాలు ఉన్నప్పుడు ఆభరణాలు వగేరాలు ఉంటాయి. అలా తగ్గట్టుగా ఆవిడ ఆభరణాలు వేసుకుని, ఈయన మంచి పట్టుబట్టలు కట్టుకుని అలా దంపతులుగా వెళ్ళేవారు. ఇలా వాళ్ళిద్దరూ కూడా మంచు గుబ్బలి రాజకుమారి గూడి, ఆ కొండరాజు కూతురుతో కలిసి వేలుపుల పెద్ద, దేవతలకే పెద్దవాడైనటువంటి ఆదిదేవుడు జబుదశ వెండి కొండ. మీకు ఖచ్చితంగా అర్థమై ఉంటుంది, ఎందుకంటే పూర్తి తెలుగు పదం ఉంది ఇక్కడ. జముదశ వెండి కొండ, యముడు దిక్కులో ఉన్న వెండి కొండ అంటే దక్షిణ కైలాసం ఉంది. ఇక్కడ ఈ దక్షిణ కైలాసంలో ఇన్ని రూపాలతో పార్వతీ పరమేశ్వరుడు తిరుగుతున్నారు. ఈ తిరగడంలో అందరికీ ఏం తెలియజేస్తున్నారంటే, తన్ను తెలిసిన వారికి అన్ని దశల తానయను రీతి బహువిధ బహువేషధారియగుచు. తన గురించి తెలిసిన వారికి అన్నీ శివుడే అని తెలుస్తుంది. అది నిజం చేయడం కోసం అన్ని రూపాలతో తిరుగుతున్నాడు ఇక్కడ. అలా తిరుగుతున్న పరమేశ్వరుడు దక్షిణ కైలాసంలో ఉన్నాడు. ఇప్పుడు మనకి ఎన్ని వచ్చాయండి? ఇప్పుడు క్షేత్రం వచ్చింది. ఆ క్షేత్రం అమృతలింగ క్షేత్రం, అరణ్యం గజారణ్యం, వశిష్ఠుడు తపస్థలి. దీనిబట్టి క్షేత్రాలు ఎలా వస్తాయో గతంలో మనం చెప్పుకున్న విషయం స్మరించుకోండి. అందుకే భారతీయ క్షేత్రాలు ఎలా వచ్చాయంటే, మీరు నేను చందాలేసి గుడి కడితే రాలే. తపస్సులు తపశ్శక్తి చేసి పరమాత్మను సాక్షాత్కరింపజేసుకుని ప్రార్థిస్తే వారి కోరిక మేరకు పరమాత్మ అక్కడ ఉన్నాడు. కనుక ఇక్కడ తపస్సుల తపశ్శక్తి సాక్షాత్కరించిన ఈశ్వర శక్తి కలిసి క్షేత్రం ఏర్పడుతుంది. ఆ శక్తి ఎప్పుడు ఉంటుంది కనుక ఎప్పుడు క్షేత్రములు శక్తి కేంద్రములే. పైగా ఒక దేవుడు వస్తే ఊరుకోడు, మిగిలిన వాళ్ళందరూ ఆయన వెంట వచ్చేస్తారు. ఇప్పుడు అమ్మవారు రాలే, కైలాసం రాలే, ఇంక వదలగా తపస్సులు అందరూ చేరారు. వాళ్ళందరూ తపస్సు అక్కడ కేంద్రీకృతం అయిపోయింది. ఇప్పటికీ భారతీయ క్షేత్రాల్లో మనం చూస్తున్న వ్యాపారాలు దుకాణాలు మాత్రమే కాకుండా మన కంటితో చూడలేని మహాత్ములు, తపస్సులు, సిద్ధపురుషులు లెక్కలేనంతమంది ఉంటారు. లేకపోతే ఎక్కడుంటారో తెలియని వాళ్ళు లక్షల సంఖ్యలో కుంభమేళకి రావడం ఏంటండి? మీరు తర్వాత వాళ్ళని అనుకుని వెంట ఫాలో అయినా వాళ్ళ అడ్రస్ తెలుసుకోలేదు. అందుకే ఆశ్చర్యాల నిలయం భారతదేశం అని ప్రపంచం ఆశ్చర్యపోతుంది. తెలుసుకోండి,
మన వాళ్ళు మాత్రం మేల్కోరలేండి, గొప్పతనం తెలుసుకోలేదు. మన గొప్పతనం మన మాధ్యమాలు చెప్పం, మన గొప్పతనం మనకి అంగీకారం కాదు. కానీ ప్రపంచ దేశాల్లో మాత్రం ఇలాంటి దేశం మరకట్లేదు, ఇలాంటి కుంభమేళాలు మరకట్లేదు, ఇలాంటి క్షేత్రాలు మరకట్లేదు, ఇతర దేశస్తులు భక్తిగా వస్తారు. మనం మాత్రం విమర్శలు తీస్తూ ఉంటారు. ఏమిటి ప్రారంభమో అది. అన్ని సంపదలు ఉన్న దరిద్రులు ఎవరంటే భారతీయులు. మరొకటి కానీ వీడికి ఎన్నో సంపదలు ఉన్నాయి కానీ వీళ్ళకి తెలియదు ఆ సంపదల గురించి. ఇక్కడ మొత్తానికి ఏమి క్షేత్రం ఎలా వచ్చిందో సరిగ్గా పరిశీలించండి. అరణ్య క్షేత్రం అయింది, అందరూ చేరారు. వశిష్ఠుడు ఆది మహర్షి అక్కడ ఉన్నాడు. ఈ విధంగా ఈ క్షేత్రం ఏర్పడింది. అలా ఉంటూ ఉంటే ఒకసారి అగస్త్య మహర్షిని ఇచ్చేశారు. అగస్త్య మహర్షి ఎప్పుడు వచ్చాడు, మొత్తాన్ని వింజభూ పర్వతాన్ని ఆనకి దక్షిణాపథానికి వచ్చాడు. వచ్చి ఇక్కడున్న అమృతలింగేశ్వరుని చూశాడు. కొండ ఉంది కనుక కొన్ని జలపాతాలు ఉన్నాయి, కొన్ని వాగులు ఉన్నాయి. అక్కడ స్నానం చేశాడు లోపాముద్రాదేవితో కలిసి. అప్పుడే ఇద్దరు మహర్షులు మనం స్మరించుకుంటున్నాయి వాటి రోజున. లోపాముద్రాదేవితో కలిసి ఆయన స్నానం చేసి ధ్యానం చేసి శివుడిని పూజిస్తున్నాడు. అర్చించ శివుని సహస్రనామంబుల వివిధ వాక్ప్రౌఢి కావించెనుతులు చేసే పెక్కులు ప్రదక్షిణములు జపించే పంచాక్షరంబు సప్రణవముగను ధ్యాననిష్టాబుద్ధి మౌనముద్ర వహించే ఆనంద పరమసుండయ్య పిదప తలగి భోజాలక నిలచి చూచుచునుంటే తలయూచి వెరగందె తనపుతాని. అద్భుతమైన మాట. అక్కడికి వచ్చి అమృత లింగాన్ని చూసి సహస్రనామాలతో అర్చన చేశాడు, ప్రదక్షిణలు చేశాడు, పంచాక్షర మంత్రాన్ని ప్రణవ సహితంగా జపం చేశాడు, కొంతసేపు ధ్యానం చేశాడు. ఆ లింగాన్ని చూసి పరవశించిపోయాడు, వెళ్ళలేకపోయాడు వెనక్కి. అక్కడే ఉంటూ తనను చూసి తాను ఆశ్చర్యపోయాడు. అంటే తనను తాను మైమరచిపోయాడు. ఆ స్థితిలో ఉన్నాడు. కాశీ విడిచిపెట్టిన వియోగ బాధ ఈ స్వామి దర్శనంతో కూడుతుంది. వశిష్ఠ తపోరమానుభావమాత్మవధూటితో ప్రణితి చేసి ఇక్కడే కదా అరుంధతీదేవితో వశిష్ఠుల వారు స్వామిని సేవించుకున్నారు అంటూ తాను కూడా అమ్మవారితో కలిసి మునిశిఖామని దక్షిణామూర్తి కొలిచే దక్షిణామూర్తిని కొలుచుకున్నాడు. ఆడు తర్వాత ఆయన అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నాడు. అమ్మవారు అనగానే ఏం ఆవేశం వచ్చిందో మా దూర్జటి. శ్రద్ధరా అనబడే సంస్కృత ఛందస్సుని తెలుగులో అద్భుతంగా రచించాడు. ఆ కనబడుతున్న అమ్మవారు ఎవరండి అంటే మీరందరూ శ్రద్ధగా వింటున్నారు. జ్ఞానప్రసూనాంబ ఆవిడెవరంటే పంచాశద్వర్ణమూర్తిం పరశివరమణిం పంచభూతాత్మపీఠం పంచక్లేశ ప్రణాశ ప్రఘటన చతురన్ పంచవిద్యా స్వరూపం పంచాశత్కోటి పృథ్వీభరభరణ మహాభాగ్య లక్ష్మీ ప్రదాత్రి సంచారాగార యోగీశ్వర జన హృదయం జ్ఞాన పుష్పాంబ కొల్చెన్. పంచాశద్వర్ణముక్తిం 50 అక్షరాల మాతృకా స్వరూపుని పరశివరమణి పరమేశ్వరుని యొక్క కాంత, పంచభూతాత్మకమైన జగత్తనే పంచబ్రహ్మాసనంగా కలిగిన తల్లి, పంచక్లేశాన్ని నశింపజేసే తల్లి, పంచాశత్కోటి పృథ్వీభర భూమి 50 కోట్ల యోజనాలతో ఉంటుందని పురాణాల లెక్క. అలాంటి భూమికి సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి తల్లి, యోగుల హృదయాల్లో సంచరించే తల్లి జ్ఞానప్రసూనాంబని నమస్కారం చేసి అక్కడే దుర్గాదేవి ఉందండి కొండ మీద. ఎక్కె దుర్గాంబ కొండ మునీశ్వరుండు మృక్య తత్పాద నీరేజములకు భక్తి చొక్కెత దివ్య రూపంబు చూచినప్పుడ తక్కెన తనకి ముక్తి తాటంకవతి. దుర్గాదేవిని దర్శించాడు. ఈ ముగ్గురు దర్శనం చేయగానే ఆయన మోక్షం అనుభూతి మళ్ళీ కలిగింది సంపూర్ణంగా. ఆ స్థితిలో అగస్త్యుడు ఉన్నాడు. ఇప్పటివరకు ఆయన చూసింది ఏమిటి? అమృతలింగము, దక్షిణామూర్తి, జ్ఞానప్రసూనాంబ, తర్వాత దుర్గాదేవి. అయితే ఆయనకు లోటు కనిపించింది అక్కడ. అయ్యో ఈ లోటు ఉంది, ఇది ఎలా తీర్చాలి అనుకున్నాడు. ఆ లోటు ఏమిటో ఎలా తీర్చుకున్నాడో రేపటి రోజులు చూద్దాం. దీన్ని బట్టి కాళహస్తి క్షేత్రం ఎలా ఆవిష్కరింపబడుతుందో మనం గ్రహించాం. అటువంటి శ్రీకాళహస్తి క్షేత్రం మనకు ఇంకా పేరు ఇంకా రాలేదండి. కానీ మనకు ఆ పేరు అలవాటు కనుక ఇదేదో అదేదో అనుకోకుండా గజారణ్యం, అమృతలింగ క్షేత్రం, దక్షిణామూర్తి క్షేత్రం, జ్ఞానక్షేత్రం, దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే అఖండ బిల్వకాననం మరొక పేరు దాన్ని. ఎన్నో పేర్లు దీని శాస్త్రంలో చెప్పారు. సత్యక్షేత్రం, భాస్కర క్షేత్రం, ఇన్ని పేర్లతో పిలువబడుతున్న మహాక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తి క్షేత్రానికి ప్రణమిల్లుతూ రేపటి రోజున మిగిలిన విషయాలని తెలుసుకుందాం. స్వస్తి.
మంగళం కోసలిద్రాయ మహేశ్వరాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కళ్యాణేన శ్రీగిరీంద్ర నివాసాయ మల్లినాథాయ మంగళం శ్రీకాళహస్తి నివాసాయ జ్ఞానలింగాయ మంగళం అమృతలింగాయ మంగళం శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ.